ఈనాటి హిందూ మిత్ర సత్సంగానికి విచ్చేసిన మిత్రులందరికీ, విచ్చేస్తున్న మిత్రులందరికీ, ఇది యూట్యూబ్ లో వినేటువంటి మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనం చిన్న శాంతి మంత్రంతో ఆరంభించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వీర్యం కరవావహై ఈతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రా కుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. అందరికీ మరొకసారి స్వాగతం. మనది ఇది రికార్డు కూడా అవుతుంది కాబట్టి సాధారణంగా మన వీడియోలు మ్యూట్ చేసుకుని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎలా చూస్తున్నాం అనేది మరి అందరూ చూస్తుంటారు కాబట్టి. మనం ఆశ్రమ ధర్మాలను గురించిన సత్సంగం కొనసాగిస్తున్నాం. అద్భుతమైనటువంటి భావన. ఈనాటి సమాజానికి ఇది ఎంతవరకు అన్వయించబడుతుంది, దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ముఖ్యంగా ఆ దృక్కోణంతో మనం ఈ సత్సంగాన్ని నిర్వహించుకుంటున్నాం. శాస్త్రీయంగా శాస్త్రాలలో ఏముంది అది మనం చర్చ కోసం ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కడైనా సభల్లో ఇలాంటి భావనలు, కాన్సెప్ట్స్ ని మనం సాధారణంగా ఇంటెలెక్చువల్స్ డిస్కషన్ లాగా చేస్తుంటాం. నేను ముఖ్యంగా శ్రీనివాస్ శాస్త్రి గారి ప్రోత్సాహంతో అసలు ఈ రోజుకి మనకి ఎలా ఉపయోగపడతాయి, మనం ఏం చేయాలి, ఎలా వాటిని మాడిఫై చేసుకోవాలి అన్న దృక్పథంతో ఎక్కువగా నేను మీతో ఈ విషయాల గురించి నా ఆలోచనల్ని మీ ముందు ఉంచుతుంటాను. అందువల్ల కొంచెం అప్పుడప్పుడు విప్లవాత్మక ధోరణి అనిపించిన నన్ను మన్నించాలి. ఎందుకంటే ఋషులు అందించిన విజ్ఞానం మనకి వాడుకోవడానికే ఇచ్చారు, వాడు చెప్పుకోవడానికి కాదు. అది వాడుకొని ఉపయోగించుకొని దాని కారణంగా దానితో పాటు దాని వలన మనం సౌకర్యంగా, భద్రంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కొరకు మనకి ఇచ్చారు. ఆ విజ్ఞానాన్ని వాళ్ళు అలా చెప్పారు అని చర్చల్లో చెప్పుకోవడానికి కాదు. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఒక అందరికీ కావలసిన విధంగా మనం చెప్పుకుంటున్నాం. చాలా వరకు కొన్ని వాస్తవాలు ఉంటాయి, వాటిని మనం చెప్పుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది, ఈ శాస్త్రాలు, ధర్మాలు, మంత్రాలు ఇవి ఈనాటి సమాజంలో ఒక వర్గానికి మాత్రమే చెందినవా? అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీటికి సంబంధించిన చర్చల్లో మనం ఒక వర్గం వారి గురించే ఎక్కువగా మాట్లాడుతాం. నిజానికి అది అలాంటిది కాదు. అది ఎప్పుడు ఈ సమాజంలో ఇలా ఒక వర్గం దానికి అయిపోయిందో తెలియదు, కానీ చరిత్ర మనకి లేదు నిజానికి. కానీ డెఫినెట్ గా ద్వాపర యుగాంతానికి ఇది అందరికీ ఉంది. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి. సమాజంలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళు గమనించబడినారు, ఎలా ఉన్నారు అనేది కనుక ఆలోచిస్తున్నట్టయితే అప్పుడు దేశంలో, వాతావరణంలో కొన్ని మార్పులు ఉండేవి. దేశం ఇలా లేదు, భౌగోళిక పరిస్థితి ఇలా లేదు, అది మాత్రం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంత జనాభా, అందువల్ల అప్పుడు సమాజం ఎలా ఉండింది అంటే చిన్న చిన్న, మేబీ అది గ్రామాలలో ఉండవచ్చు, కొన్ని నగరాలు ఉండవచ్చు, కొన్ని మహానగరాలు కూడా ఉన్నాయి. అవి ఏమున్నా కానీ అది ఎందుకో జనాభా
ఇంత ఎక్కువ ఉందా అనేది కొంచెం ప్రశ్నార్థకమే అవుతుంది. అయితే 1970లో నేను అప్పుడు చిన్నతనం కొంచెం ఒక మదర్ ఇండియా అని ఒక పత్రిక చూశానండి. అప్పుడు గుజరాత్ నుండి వచ్చేది, బాబురావు పటేల్ అనే అతను రాశారు, అది ఎడిటర్. ఆ పత్రికలో ఈ మహాభారత సంగ్రామం గురించి రాస్తూ అప్పటి జనాభా ఎంత ఉండి ఉంటుంది అని వాళ్ళు బాగా చర్చించారు. ఆ ఆర్టికల్ నేను సేవ్ చేసుకోలేకపోయాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే తీసి పెట్టుకోవచ్చు, మళ్ళీ దాన్ని ప్రయత్నం చేయవచ్చు. అది ఇప్పుడు దొరకడం కూడా లేదు. అయితే ఆ వ్యాసంలో, ఆ మదర్ ఇండియాలో ఏం చెప్పుకొచ్చారంటే, రాజుకు సైన్యం ఒక అనుపాతంలో ఉంటుంది, జనాభాకి అనుపాతంలో ఉంటుంది, అంటే నిష్పత్తిలో ఉంటుంది. ఆ నిష్పత్తి ఆధారంగా చేసుకుని ఈ రోజు కూడా మనం సమాజాన్ని, మన సైన్యాన్ని కనుక చూసినట్టయితే మనకి సైన్యం ఎంత ఉంటుంది అనేది నిర్ణయం అవుతుంది. ఆ సైన్యం ఎంత ఉందనే దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ట్రాపులేట్ చేసి దాని నుంచి ఊహించారు ఆ వ్యాసంలో. దాని ప్రకారం 18 అక్షోహిణుల సైన్యం ఉందంటే దానికి ఎన్ని రెట్లు జనాభా ఉండి ఉండాలి? అన్ని రెట్ల జనాభా ఉన్నప్పుడు ఆ వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏం చేశారు, అసలు అప్పుడు సమాజం ఎలా ఉంటుంది? ఇవన్నీ నిజంగా మనం చాలా శాస్త్రీయంగా ఆలోచించవలసిన విషయాలు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, జనాభా సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ ఆ పంచమ వేదమైన మహాభారతంలో ఎలా డీల్ చేశారు అనేది మనం నిజంగా అది బాగా పరిశోధించాల్సిన అవసరం. డెఫినెట్ గా ఇప్పటికన్నా ఎక్కువ జనాభా ఉండేది. అయితే భూగోళం మీద ఈ ల్యాండ్స్ ఎలా ఉండేవో, ఇప్పుడున్న ఖండాలుగానే ఉండేదో ఎలా ఉండేదో మాత్రం మనం అందుబాటులోకి లేదు. అది ఇప్పటిలాగా అప్పుడు డెఫినెట్ గా లేదు. ఎందుకంటే అర్జునుడు ఋషిక దేశం అని అటు రష్యా వైపు, ఈ ఆఫ్రికాలో కొన్ని దేశాలకి వెళ్లే గుర్తులు ఉన్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. మరి సముద్రాలు దాటి ఎలా వెళ్తారు? సముద్రం నుంచి పోయినట్టు ఎక్కడా లేదు. కాకపోతే మనం బాగా పరిశోధించి ఇంకా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆనాటి ఆ కాలపు ఆ సమాజంలో వాళ్ళు చెప్పిన ధర్మాలు, వాళ్ళు చెప్పినటువంటి ఆ సంఘ నియమాలు, అవే ధర్మాలు. ఆ సంఘ నియమాలు ఎంత మౌలికమైనటువంటి ఆలోచనలతో చేశారో అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఏదో ఒక రూపంలో. రాను రాను కాలక్రమంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది, జనాభా ఎలా ఉండేది అంటే, జనాభా సమాజం లేదా సంఘము అతి ముఖ్యమైనటువంటి పాయింట్ గా ఉండేది. ఆ సంఘములో అందరూ ఉండేవాళ్ళు. అందులో ఉన్నవాళ్ళు ఈ రోజులాగా మనం ఈ వేరువేరు విధాలుగా వేరువేరు వర్గాలుగా ఉండేవారు కాదేమో. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, అప్పుడు ఏం పెట్టేవాళ్ళు అంటే, సమాజానికి ఎవరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు దాని ఆధారంగా ఆ వర్గాలని నిర్ణయించారు. వాటిని వర్ణములు అన్నారు. ఇది నేను ఎందుకు ఈ విషయం ఎత్తుకున్నానంటే, మనం గత వారం సత్సంగంలో వర్ణ భేదాల గురించి వచ్చింది, దానికి సంబంధించిందిగా చెప్పుకొస్తున్నాను. అది మనం ఆశ్రమాలకి వెళ్తాం. ఆ క్రమంలో వర్ణములు అంటే ఏమిటి అంటే, మనకు తెలిసి ఇప్పుడు మనం చదువుకునే వాటిల్లో బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, ఈ క్రమంలో జ్యోతిష్యంలో ఆర్డర్ ఉంది. సో ఇదే ఆర్డర్ మనం అనుకుందాం. సో బ్రాహ్మణ అంటే ఏంటి, క్షత్రియ అంటే ఏంటి, వైశ్య ఇదేంటి, ఒక సమాజంలో ఒక జనాభాన వాళ్ళు ఎలా ఉంటారు, ఈ విషయంగా అప్పుడున్నటువంటి అరేంజ్మెంట్ వేరు, ఈ రోజుల్లో ఉన్న అరేంజ్మెంట్ కాదు. ఇప్పుడు కుటుంబాలు కుటుంబ స్వామ్యంగా వస్తుంది. కుటుంబం ఆధారంగా ఒకసారి ఒకరి ఇంట్లో ఒక తల్లి తండ్రి ఉంటే వాళ్ళకు పుట్టే పిల్లలు అదే విధంగా వాళ్ళు అవే వృత్తులు అవే చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆ కాలంలో ఇలా ఉన్నట్టు లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఈ కాలంలో ఉన్నటువంటి గ్రూప్స్ అక్కడ ఉన్నట్టుగా మనకు తోచదు. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అసలు అప్పుడు సమాజం డివిజనే వేరుగా ఉండేదేమో అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఆశ్రమాల ఆధారంగా జనాభా ఉండేది అనిపిస్తుంది. బ్రహ్మచారులు అంతా ఎక్కడో ఒక దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ వర్ణం వాళ్ళు అనేది మళ్ళీ వర్ణం అనేది అక్కడ గురువులు నిర్ణయిస్తారు. అదేవిధంగా గృహస్థులు ఏ వర్ణం వాళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు. అదేవిధంగా వానప్రస్థం, దాంట్లో ఎవరు ఎలా ఉండేవాళ్ళు. ఆ తర్వాత సన్యాసం. ఈ 4 ఆశ్రమాల్లో ఇప్పుడున్న అరేంజ్మెంట్ లాగా లేనట్టు అనిపిస్తుంది. దయచేసి ఆలోచించండి.
ఆ ఆ క్రమంలో మనం చూసినప్పుడు వర్ణములు ఎందుకు వచ్చాయి అంటే, ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జీవనం చేస్తున్నప్పుడు ఆ జీవన సమరంలో తనకు తాను తన ఎబిలిటీస్, తన సామర్థ్యాన్ని ఎలా మార్చుకుంటూ వస్తాడు అని ఒకసారి ఆలోచించాం. మనం అనుకున్నాం మొట్టమొదలు పుట్టగానే తల్లిదండ్రుల సాయం, చుట్టూ ఉన్న వాళ్ళ సహాయంతో ఈ ప్రపంచాన్ని ఆకళింపు చేసుకుని, ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానాన్ని పెంచుకుని, ఆ విజ్ఞానంతో ప్రపంచంలో ఒక పౌరుడు అవుతున్నాడు. తనకున్న ప్రదేశంలో, తన సంఘంలో. ఇక్కడ సంఘం చాలా ముఖ్యం. ఈ బ్రహ్మచారి జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ ఈ ఆశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో సుమారు ఒక 20 సంవత్సరాల వరకు ఉండేవాడు. అప్పటి వయోపరిమాణము అప్పుడు ఎంత కాలం అనేది మళ్ళీ మనం దాన్ని లింక్ పెట్టుకోలేము. కానీ ఈ రోజు కాలంలో మనం చెప్పుకుంటే ఒక 20-25 సంవత్సరాల వరకు బహుశా ఆ స్థితిలో ఉండేవాళ్ళు. అది అదే అని ఎలా అనిపిస్తుందంటే ఈ రోజు మనం అప్లై చేసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా గమనిస్తున్నాం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా క్రమక్రమంగా విద్యను అభ్యసించి, ఆ విద్యలో ఇప్పుడు మనకి సుమారు 200 సంవత్సరాలుగా మన విద్యా విధానం మారిపోయింది. ఆ విద్యా విధానం ప్రకారం పాఠశాలలకి వెళ్ళడం, పాఠశాలలో వాళ్ళు బోధించేది అది చదువుకోవడం, అధ్యయనం చేయడం, ఆ తర్వాత తాను జీవితంలో ప్రవేశించడం, సంఘంలో ప్రవేశించడం. ఈ సంఘంలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ వ్యక్తికి, ఈ బ్రహ్మచారికి ఎవరు అండగా ఉంటారు అంటే, ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో తన కుటుంబమే ఆధారంగా ఉంది, తన కుటుంబమే అవలంబన ఇస్తుంది. కానీ మనం కొంచెం ఆలోచిస్తే ఆ కాలంలో కుటుంబాలు అవలంబన ఇవ్వలేదు అనిపిస్తుంది. మహాభారతంలో మనం కథలు వింటూ ఉంటాం. పిల్లలు పుట్టిన తర్వాత ఉపనయనాలు చేసి గురువుల దగ్గరికి పంపించేస్తారు. ఒక రకంగా ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కొద్ది రోజులు అయిన తర్వాత మనం హాస్టల్స్కి పంపిస్తాం. హాస్టల్ అనుకోవచ్చు భాషలో. ఆ విధంగా వాళ్ళు ఆ గురువుల దగ్గరికి పంపించిన తర్వాత గురువుల దగ్గర ప్రత్యేకంగా ఒక కేటగిరీ పిల్లలు ఉండేవాళ్ళు కదా, అందరూ ఉండేవాళ్ళు. అది మనం మన కథల్లో చూస్తూనే ఉంటాం. అక్కడ పిల్లలు ఎలా ఉంటారో అది అలా ఉండేవాళ్ళు. గురువులు వాళ్ళని అజమాయిషి చేసేవాళ్ళు. మనం ఆశ్రమ ధర్మం ప్రకారం కూడా బ్రహ్మచర్యంలో గురువుల దగ్గరికి వెళ్ళిపోతారు. మొదలు తల్లిదండ్రులు కొంత పార్ట్ చూసుకున్నాక ఆ తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఆ క్రమంలో గురువుల దగ్గర ఉన్నప్పుడు గురువులు మళ్ళీ ఎలాంటి విద్యా విధానం ఇచ్చేవాళ్ళు అంటే, ఏ గురువు ఆ గురువు తన విద్యా విధానం, తన సిలబస్ తనకు ఉండేది, తన మెథడ్ ఆఫ్ టీచింగ్ తనకు ఉండేది. తన దగ్గర మళ్ళీ బోల్డంత మంది శిష్యులు, ప్రశిష్యులు వాళ్ళందరూ ఉండి, వాళ్ళందరూ ఈయనకి సహాయంగా ఉండి, ఆ సిస్టమ్ వేరు. ఈ రోజుల్లో ఉద్యోగాలకు వచ్చేసింది, టీచర్లు ఉద్యోగాలు ఆ విధంగా వచ్చాయి. ఆ మార్పును పక్కన పెట్టారు. ఇప్పుడు విద్యా విధానానికి వచ్చేసరికి అప్పుడు ఏం చేశారు, ఈ పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చి పిల్లలందరి పరీక్ష చేసి వాళ్ళందరినీ వారి వారి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించి, వాళ్ళలో ఉండేటువంటి యాప్టిట్యూడ్ని పరీక్షించి, దానికి తగినట్టుగా సంఘానికి దేనికి పనికి వస్తాడు దానికోసం మాత్రం పంపించేసేవాడు. అంటే ప్రతి మనిషిలో ఈ 4 వర్ణాలు ఉంటాయి. ఆ 4 వర్ణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం కొంచెం చెప్పుకొని మనం ముందుకు. ఈ 4 వర్ణాలు వేదాల్లో స్తుతించబడ్డాయి, వేదాల్లో చెప్పబడ్డాయి. ఆ వేదంలో ఎక్కడ చెప్పబడింది అంటే, మనందరికీ నార్మల్ గా పురుష సూక్తంలో ఈ బ్రాహ్మణోస్య ముఖమాసిత అని చెప్పుకొస్తున్నాం. మనం నా పరిజ్ఞానం ఉన్నంత వరకు ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టుకొచ్చినట్టు, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టుకొచ్చినట్టు మనం వింటున్నాం, చెప్తున్నాం. కానీ నిజానికి సంస్కృత పూర్తి పరిజ్ఞానం, సంపూర్ణ సంస్కృత పరిజ్ఞానంతో మనం ఆ మంత్రాన్ని చూడాలి. ఆ మంత్రాన్ని చూస్తే నాకు కొంచెం ఏదో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి భావన కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రం ఎలా మొదలవుతుంది అంటే, ఆ 5వ మంత్రం, అది పురుష సూక్తంలో, అక్కడ ఒక మంత్రంతో 5వ మంత్రంలో మొదలవుతుంది. తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః గావోహ జగ్గిరే తస్మాత్ జాత అజావయః యత్ పురుషం వదధుక్తతిథా వ్యకల్పయన్. ఇది మనకు సంబంధించింది కాదు, అంతకు ముందుకు సంబంధించిన కాంటెక్స్ట్. ముఖం కిం అస్య కౌబాహు, ముఖం కిం అస్య.
ఆ విరాట్ పురుషుడికి ముఖంలో ఏమున్నారు? ముఖంలో ఏముంది? కిం కౌ బాహు, బాహువుల్లో ఏముంది? కా ఊరువుల్లో ఏముంది? పాదంలో ఏముంది? అంటే ఆ డిస్క్రిప్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాన్సెప్ట్స్ ని ఒక పురుషునిలో ఫిజికల్ గా చూసేందుకోసం వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళు ఈ 4 వర్ణాలు ఎక్కడున్నాయి మనిషిలో అని చూశారు. ప్రతి మనిషిలో ఉంటుంది. పురుషుడిలో ఉన్నది, పురుష సూక్తంలో చెప్పిన పురుషుడిలో ఉన్నది ప్రతి మానవుడిలో ఉండాలి. అందువల్ల అది చూసినప్పుడు ముఖాన్ని మన ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. ఎంత సంబంధం ఉందో చూడండి. అంటే మన మైండ్ ఎలాంటిది, మన మేధస్సు ఎలాంటిది, మనకున్న విజ్ఞానం ఎలాంటిది, మనకున్న పరిజ్ఞానం ఎలాంటిది మన ముఖం ద్వారా తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు ఏమన్నారు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నారు. అంటే నాలెడ్జ్ కి సంబంధించిందంతా పురుషుడిలో ముఖంలో ఉంది అని. అక్కడ ముఖం నుంచి బ్రాహ్మణులు అనే ఒక సెక్షన్ పుట్టుకొచ్చింది, కొంత జనాభా వచ్చిందని కాదండి. దురదృష్టవశాత్తు దీన్ని భాష్యం చెప్పుకోవడంలో లేదా దాని గురించి అర్థాలు చెప్పుకోవడంలో మనం కొంచెం ప్రిమిటివ్ గా వెళ్ళిపోయి చెప్పుకున్నామేమో అనిపిస్తుంది నాకు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు అనేవాళ్ళు ముఖంలో ఉన్నారు. అంటే ప్రతి మనిషిలోనూ ఆ మనిషికి సంబంధించిన విజ్ఞానము, విద్య అనేవన్నీ కూడా ముఖం ద్వారా తెలుస్తాయి. సహజం, మన అందరికీ మనకు అలవాటైంది. ముఖం చూస్తేనే మనం అనుకుంటాం విద్య ఉన్నవాడా లేనివాడా అన్ని తెలిసిపోతుంటాయి. తర్వాత బాహురాజన్య కృత అన్నారు. అంటే బాహువులు రాజులు చేసే పనులు చేసేవాళ్ళు బాహువుల్లో ఉన్నారు అంటున్నారు. బాహువులు అంటారు. అంటే ఏంటి? ఏదో ఒక పని చెయ్యాలి. విద్య అనే రూపం బ్రాహ్మణులైతే, ఆ బ్రాహ్మణత్వం అనే వర్ణమైతే, పనులు చేయడం అనేది మళ్ళీ బాహువుల్లో ఉందని. అంటే చేతులు మనకు అందుకే కదా ఉండేది, చేతులతో పనులు చేస్తాం కాబట్టి. దాని తర్వాత ఊరు తదస్య యద్వైశ్య, ఊరువుల్లో వైశ్యులు అన్నారు. పద్భ్యాగం శూద్రో అజాయత, పాదాలలో శూద్ర వర్ణం ఉంది అని. దీని అర్థం అక్కడి నుంచి వీళ్ళు పుట్టుకొచ్చారని మాత్రం కాదనిపిస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు పండితులు చెప్పాలి, దీనికి నిజంగా అర్థం చెప్పాలి. కానీ నేను అర్థం చేసుకుంటుంది ఏమిటి అంటే, ఆ విరాట్ పురుషుని వర్ణిస్తుంటే మన మనిషిలో ఉన్నటువంటి వర్ణాలు అతనిలో ఎక్కడెక్కడ ఉంటాయన్నదని చెప్తూ, ఈ బ్రాహ్మణ వర్ణం అనేది ముఖంలో కనబడుతుంది, క్షత్రియ వర్ణం అనేది అతని బాహువుల్లో కనబడుతుంది, వైశ్య వర్ణం ఊరువుల్లో కనబడుతుంది, శూద్ర వర్ణం పాదాల్లో కనబడుతుంది. మనిషి నిలబడాలంటే పాదాలు లేనిది నిలబడలేదు. సో శూద్రత్వము లేనిది ఏ మనిషి, శూద్ర వర్ణము లేకుంటే లేచి నిలబడలేడు. ఊరువులు దానికి ఆధారం, ఎన్ని శరీరానికి దానికి ఆధారం. బాహువులు చేసే పనులకి. వీటిని వాళ్ళు సమాజానికి ఏం తీసుకొచ్చారంటే, ఈ సమాజంలో సంఘజీవనం చేస్తున్నప్పుడు కావలసిన విజ్ఞానం అంతా కూడా ఈ బ్రాహ్మణ అనేటువంటి వర్ణంలోంచి రావాలి. బ్రాహ్మణ వర్ణము వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రతి వాళ్ళు చేస్తారు. ప్రతి మనిషి సంఘంలో సభ్యుడు ప్రతి వాడు చేయాల్సిందే. అది చేస్తారు. తర్వాత సమాజానికి రక్షణ, సొంతానికి కానీ, స్వకుటుంబానికి కానీ, పరివారం మొత్తానికి కానీ రక్షణ కల్పించడం కొరకు, ఆ రక్షణ చేతులతో చేసినట్టుగా చెప్పుకోవడం కొరకు వాళ్ళు క్షత్రియులు అన్నారు. ఆ తర్వాత ఊరువులు ఆ మనిషిలో అవి ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి ఊరువుల్లో వైశ్యులు అన్నారు. వాళ్ళు ఏం చెయ్యాలి, ఏమేం చెయ్యాలి అన్నదానికి మనకి మనుధర్మ శాస్త్రంలో క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు. ఏంటంటే అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానాం అకల్పయతి. బ్రాహ్మణ వర్ణం ఏం చేస్తుంది అంటే అధ్యయనం చేస్తుంది, అధ్యాపనం చేస్తుంది, యజనం చేస్తుంది, యాజనం చేస్తుంది, దానం చేస్తుంది, ప్రతిగ్రహం చేస్తుంది. దానం చేస్తుంది, దానం తీసుకుంటుంది. ఈ 6 కర్మల్ని షట్ కర్మలు అంటారు. యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాన్ని మామూలుగా చెప్పొస్తారు. ఇది ఎవరు చేయాలి? ప్రతి మనిషి చేస్తాడు. ఎలా చేస్తాడు? చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ని ఎలాగైతే తీసుకుంటాడో అది అధ్యయనమే. ప్రతి మనిషిలోనూ సూక్ష్మ స్థితిలో ఈ వర్ణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇలాంటి సమాజం కొరకు, సంపూర్ణంగా సమాజం కొరకు ఫుల్లీ డివోట్ చేస్తూ, మొత్తం డివోట్ అయిపోయి ఎవరైతే ఇవి పూర్తిగా చేస్తారో, ఏ ఆశ్రమంలో అయినా చేస్తారో, వాళ్ళు ప్రత్యేకంగా బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. అలాగని వేరే వర్ణాల్లో వీళ్ళు బ్రాహ్మణత్వం లేదని కాదు.
సో ఆ బ్రాహ్మణత్వం అనేది ఎలా వస్తుంది అంటే అధ్యయనం, అధ్యాపనం, చదవడం, చదివించడం, యజనం, యాజనం, చదివింది ఇంప్లిమెంట్ చేయడం. యజనం అంటే, యజ్ఞం అంటే ఏంటి? సమిధలు తీసుకొచ్చేదో మంత్రాలు చదివేది కాదని, జీవిస్తున్నప్పుడు చేయవలసిన కర్మలన్నీ చేయడం, సమాజం కొరకు, తన కొరకు. ఆ సమాజం కొరకు, తన కొరకు ఎలా జీవిస్తే బాగుంటుందో అని తెలుసుకోవడం కొరకు అధ్యయనం, అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం. దానం, ప్రతిగ్రహ. ఈ దానం మనం అనుకునేటువంటి దానం కాదు. తీసుకోగలగడం, ఇవ్వగలగడం, రెండు ఉండాలి. తన దగ్గర ఉన్నది ఇవ్వాలి, తను తీసుకో. ఇది టోటల్ గా సోషల్ స్పిరిట్. ఇది ఈ స్పిరిట్ తో ఈ విధంగా ఉండేవాళ్ళు బ్రాహ్మణ వర్ణం వాళ్ళు. ఈ వర్ణం ప్రతి మనిషిలోనూ ఉంటుంది, మనందరిలోనూ ఉంటుంది. మనం ఈ రోజుల్లో ఏ కులము, ఏ జాతి అనుకున్నా, మనం చిన్నప్పటి నుంచి 20-25 సంవత్సరాలు వచ్చేంత వరకు నాలెడ్జ్ అక్యుములేషన్ చేస్తూనే ఉంటాము. అదే బ్రాహ్మణ వర్ణం మనలోనే ఉంది. ఆ 20-25 ఏళ్ల తర్వాత కుటుంబం అంటూ ఏర్పడితే ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సమాజంలో బాధ్యతగా ఉంటూ, ఎందుకంటే సమాజం నుంచి మనం బయట ఉండలేం, ఒక్కలా ఉండలేం. సమాజంలోనే ఉంటూ మన బాధ్యతలన్నీ చూసుకుంటూ మనందరం రక్షణ కోసం చేసుకునేటువంటి ఏర్పాటు మనలోని ఉన్న క్షత్రియుడు చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చదువుకున్న తర్వాత క్యారీర్ ఏంటి, ఎలా సెటిల్ అవుతున్నావు, ఏమిటని ఆలోచిస్తుంది. అది క్షత్రియ వర్ణం మనలో అప్పుడు యాక్టివ్గా ఉంది. ఆ తరువాత మనలో ఈ ఊరు వైశ్యవర్ణం అంటే ఏంటి? కోఆర్డినేషన్. నాకు సంబంధించిన జీవనానికి సంబంధించిన వనరులన్నీ నేనే కోఆర్డినేట్ చేసుకోవాలి. నా కుటుంబం కోసం నేనే కోఆర్డినేట్ చేయాలి. నా చుట్టూ సంఘంలో నా చుట్టూ ఉన్న వనరుల్ని సంఘం నుంచి తీసుకోవడం, వాటిని మళ్ళీ నా కోసం పంచడం, నా కోసం పంచుతున్న క్రమంలో సంఘానికి కూడా పంచడం, సంఘంలో ఏది ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేయడం, అలాంటి చేసే పని మళ్ళీ వైశ్య వర్ణం అది మనలోనే ఉంది. ఈ బ్రాహ్మణ వర్ణం బ్రహ్మచర్యంలో ఉంటే, ఈ క్షత్రియ వర్ణం ఇటు గృహస్థాశ్రమంలో, వైశ్య వర్ణం గృహస్థాశ్రమంలో వస్తుంది. ఇంకా ఒకటి అతి ముఖ్యమైనది శూద్ర వర్ణం. శూద్రులు అనగానే మనం దురదృష్టవశాత్తు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత జరిగినటువంటి ఆ డిస్ట్రక్షన్ లో మొత్తం అన్ని పోయి, అన్ని సిస్టమ్స్ అన్ని డిస్మాంటిల్ అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ బతుకు తెరువు మాత్రమే ఆధారంగా సర్వైవల్ అంటాం. సర్వైవల్, బతకడమే పరమధిగా మనం ఏ అరేంజ్మెంట్, ఏ సిస్టమ్ ఉండిందో ఆ సిస్టమ్ అలా పట్టి ఉంచాం. అందువల్ల ఈ రోజు మనకి వివిధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, లేదా వివిధ రకమైన వర్గీకరణ వచ్చింది. సమస్యల కన్నా వర్గీకరణ వచ్చింది. ఈ వర్గీకరణ 200 కింద ఇంత ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు క్షత్రియులు ఏం చేయాలన్నారు? ప్రజానాం రక్షణం, దానం, ఇత్యాధ్యయనం ఏవచ విషయేశ్వ ప్రసక్శిక్ష క్షత్రియస్య సమావత. సింపుల్ గా చెప్తాను. బ్రాహ్మణులు అధ్యయనము, అధ్యాపనము, యాగము చేయుట, చేయించుట, దానమిచ్చుట, దానము స్వీకరించుట అను విధులు నిర్వర్తించాలి. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానము, యాగము, అధ్యయనములు చేయుట, విషయలోలురు కాకుండుట అను విధులను ఆచరించాలి. వైశ్యుని యొక్క ధర్మాలు పశు రక్షణ, దానము, యాగము, అధ్యయనం చేయుట, వర్తకము చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయము చేయుట అనేవి చెయ్యాలి. శూద్రుడు ఈ 3 వర్గముల వారిని, 3 వర్ణముల వారిని అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించినాడు అని మన ధర్మశాస్త్రంలో ఉంది. ఇక్కడ శూద్రుడు ఏంటి అంటే, వాళ్ళ ఎబిలిటీ ఏంటి అంటే, ఇవన్నీ మాకు తలనొప్పి వద్దు అన్నట్టుగా, నాకు అవన్నీ నేను పని చెప్తే చేస్తాను అన్నట్టు సంఘంలో చేయాలి, తన కోసం తాను చేసుకోవాలి. సో మన కోసం మనం చేసుకునేది మనమే శూద్రుడు. ఇప్పుడు మొన్న మనకి మన డాక్టర్ శ్రీపదం అని అన్నారు, ఒక మనిషి ఇంకా శూద్రుడు కూడా అవుతున్నాడు, మరి ఆఫీస్కి వెళ్ళి వస్తే శూద్రుడే కదా. కరెక్టే, ఆఫీసుల్లోకి వెళ్తున్న ప్రతి వాళ్ళు శూద్ర, ఆ పని, ఆ వర్ణం శూద్రవర్ణం. అలాగని మనం ఈ రోజు మనకు ఉన్నటువంటి పరిభాషలో దాన్ని చెప్పుకోకూడదు. మనం అది నిర్వర్తించవలసిందే. మన కోసం, మన జీవనం కోసం, సంఘ జీవనం కోసం, మన జీవనం కోసం నిర్వర్తించవలసిందే. ఈ విధంగా మనకి మనలోనే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర వర్ణాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టే ఇవి జ్యోతిషంలో కూడా వచ్చి ఆ కారకత్వాల్లో చెప్పారు. లేకపోతే జ్యోతిషంలో ఇవి రావాల్సిన, సంఘ జీవనం రావాల్సిన అవసరమే లేదండి. జ్యోతిషం అంతా ఫోకస్ ఎప్పుడు జాతకుడి మీదే ఫోకస్. ఆ జాతకుడు ఎవరు అనే దాని మీద ఫోకస్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారు? ఫలాని రాశిక ప్రభావం ఎక్కువ ఉంటే అది బ్రాహ్మణ వర్ణం అయ్యి ఉంటే వాడిలో నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, కుతూహలం ఉంటుంది, నేర్చుకోవాలని తపన ఉంటుంది. అన్ని మర్చిపోతాడు, అవే నేర్చుకుంటూ కూర్చుంటాడు. ఆ నేర్చుకునేది సమాజం కోసం ఉపయోగిస్తాడు, స్వార్థం కోసంగా. ఎక్కడా తన కోసం తాను జీవించడం ఆనాటి కాలంలో లేదు. తాను జీవించేది సంఘం కోసమే. సంఘంలో తన జీవనాన్ని కలుపుకుని ఉండేవాడు.
ఆ కారణంగా మనకి ఆ రోజుల్లో మనం పాత మన పురాణాలలో మన ఇతిహాసాలలో కనుక మనం చూసినట్టయితే ఈ రోజులాగా ఆ రోజు డివిజన్ లేదు. అది లేకపోవడానికి కారణం అప్పటి వ్యవస్థ అలా ఉంది. సో ఆ ప్రకారంగా మనం చేసుకుంటున్నప్పుడు ఈ విరాట్ పురుషుని యొక్క వర్ణనలో వాళ్ళు అదే చెప్పారు. ఏముంటుంది అంటే ఇప్పుడు నాలో ఏముంటుంది, నాలో ఉన్న విజ్ఞానం జ్ఞానం అంతా నా ముఖం ద్వారానే తెలుస్తుంది. నాలో ఉన్నటువంటి నేను నా కుటుంబం కోసం, అందరి కోసం, సమాజంలో నా కోసం నేను రక్షించుకోవడం, అదంతా మనకి క్షత్రియ వర్ణంలో, నాలో ఉన్న క్షత్రియ వర్ణం. నాలో ఉన్న శూద్ర వర్ణం నేను పని చేయడం, నా జీవనం కోసం నేను పని చేయడం నాలో శూద్రం. ఈ పని చేస్తూ ఈ నాలో నా వాళ్ళందరినీ రక్షించుకుంటూ నేను నా జీవితం కోసం చేసుకునే వనరుల ఏర్పాటు, వనరుల కోఆర్డినేషన్, వనరుల యొక్క సమీకరణ, అదంతా కూడా వైశ్యవర్ణ కిందికి వస్తుంది. సో ఇదే స్ఫూర్తితో మనం జ్యోతిషంలో కూడా మనం ఎక్కువగా దాని గురించి చెప్పుకుంటాం. జ్యోతిషంలో ఫలాని వాళ్ళకి పుట్టారని ఎక్కడా ఉండదండి. సో ఈ విధంగా మనం ఒక మంచి దృక్పథంతో, పాజిటివ్ దృక్పథంతో అప్పటి శాస్త్ర వచనాన్ని మనం ఈ రోజు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్వయించుకోవాల్సిన అవసరం. ప్రతి మనిషిలోనూ 4 వర్ణాలు ఉంటాయి. ప్రతి మనిషి సంఘంలో 4 వర్ణాలలో తన కాంట్రిబ్యూషన్ ఇస్తుంటారు. ఇప్పుడు మనం ఒక ఊళ్ళో ఉంటాం. ఆ ఊళ్ళో ఆ ఇంటి దగ్గర, ఇంటి చుట్టుపక్కల మనం ఆ వీధిని కాపాడడానికి, ఆ వీధి తర్వాత ఆ నగరాన్ని కాపాడడానికి, ఆ గ్రామాన్ని కాపాడడానికి ఏదో సిస్టమ్ మెషినరీ ఉంటుంది కదా. ఆ మెషినరీ అంతా ఎవరు? వాళ్ళంతా క్షత్రియులే. మరి ఇప్పుడు వచ్చి మన ఇంటి ముందు ఆ స్ట్రీట్స్ లలో, రోడ్ల మీద వాళ్ళు ఊడుస్తుంటారు, స్వీపర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరన్నట్టు? వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు. అందువల్ల ఆ వర్ణం శూద్రవర్ణం. వాళ్ళ ఇంట్లో ఏమిటి అదంతా కాదు, వాళ్ళు సమాజం కోసం చేసే పనులే వర్ణ భేదాలు తీసుకొచ్చాయి. అది తన కోసం తాను కూడా చేసుకుంటుంటారు ఆ క్రమంలో. ఈ క్రమంలో మన ఋషులు ఎంతో సైంటిఫిక్ గా సంఘ జీవన విధానం, సంఘంలో వ్యక్తిగత జీవన విధానాన్ని క్రోడీకరించి దాన్ని అప్లై చేస్తున్నప్పుడు మార్పులు ఏమొస్తాయని గమనించినప్పుడు బ్రహ్మచర్యాశ్రమం వచ్చింది. ఆశ్రమం అనగానే ఒక స్టేజీ, దాని తర్వాత అక్కడ ఒక మార్క్ వచ్చేసి ఒక డిమార్కేషన్ అనేది వచ్చి తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తున్నామని కాదండి. ఇది ఒక ఫేజ్, ఒక దశ. ఈ దశకి మళ్ళీ మన అవస్థలు వేరే ఉంటాయి. అవి శైశవ, బాల్యం అవని చెప్పాను నేను. సో ఆ అవస్థలతో సంబంధం లేదు. అవస్థలు దీనికి కోరిలేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ముందు అందరం ఉండేటువంటి వర్ణం బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యంలో అందరం చేసేది బ్రాహ్మణ వర్ణంలో ఉంటాం. బ్రాహ్మణ వర్ణంలో మనం నాలెడ్జ్ని అక్వైర్ చేస్తాం, నాలెడ్జ్ని బాగా సమీకరించుకుంటాం. ఆ సమీకరించుకున్న విజ్ఞానాన్ని మళ్ళీ మన జీవనం కొరకు, మళ్ళీ సమాజ జీవనం కొరకు ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ గత 1000-1200 సంవత్సరాలుగా వచ్చిన మార్పుల కారణంగా ఏం జరిగింది? మన కోసం మనం బతకడమే ముఖ్యమై, ఆ కారణంగా మన కోసం మనం బతకడం కోసం, ఇంకా రాయలవారి కాలంలో ఇట్లా లేదు. అప్పుడు కొంచెం మార్పు వేరుగానే ఉంది. అప్పుడు ఆ పరిస్థితులే దగ్గరగా ఉన్నాయి. రాను రాను మారిపోతుంది. ఇప్పుడు 200 సంవత్సరాల్లో కూడా, గత 200 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి, చరిత్ర కనపడుతుంది. ఆ విషయంగా ఇప్పుడు మన జీవిత కాలంలోనే మనమే చూస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎవరైనా సరే, వాళ్ళు పెద్దగా అవడం కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళ బ్రహ్మచర్యంలో వాళ్ళ వంతు కర్తవ్యాన్ని, బ్రహ్మచర్యాశ్రమ నియమాలు ఏంటి అంటే, బ్రహ్మచారి ఏం చేయడు కానీ బ్రహ్మచారి కొరకు అతని తల్లిదండ్రులు మొదటి భాగంలో, అతని గురువులు రెండవ భాగంలో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు ధర్మాలు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉన్నారు, గురువులు గృహస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళేం వానప్రస్థంలో ఏం లేరు, వాళ్ళు గృహస్థాశ్రమే. అది ఆశ్రమం, గృహస్థాశ్రమం. అయితే వాళ్ళు విద్య మాత్రం చెప్పాలి, వాళ్ళ డ్యూటీ అది. సో ఆ రెండు జరుగుతున్న ఆ కాలాన్ని ఈ కాలం కంపేర్ చేసుకుంటే, తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థ అనేది పరిణామ క్రమంలో ఈ మహాభారత యుద్ధం తర్వాత మన జీవన వ్యవస్థ, జీవన విధానంలో బతకడమే చాలా ముఖ్యమైపోయింది. కాబట్టి సర్వైవల్ ప్రధాన సమస్య అయింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టకుండా వాళ్లే జాగ్రత్తగా డైరెక్ట్ గా గృహస్థాశ్రమంలోకి తీసుకెళ్ళడానికి ఈ విద్యను బోధించే గురువుల బాధ్యత కూడా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఆ కారణంగా ఈనాటి మన వ్యవస్థలో ఏం జరిగింది అంటే, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడం, మంచి విద్య అందించడం అంతవరకు తల్లిదండ్రుల బాధ్యతగా వచ్చింది. అంటే గురువుల బాధ్యత కూడా వీళ్ళు తీసేసుకోవాలి, అప్పటి కాలపు గురువుల బాధ్యత. సో ఇప్పుడు ఈ బ్రహ్మచారి ఏం చేయాలి? తల్లిదండ్రుల నీడలో ఉండాలి. ఇది అతని నీడలో ఉండేవాడు. బ్రహ్మచారి అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళు నీడలో ఉండేవాడు. దాంట్లో మళ్ళీ స్త్రీ పురుషుల యొక్క అసలు అదేంటి డిఫరెన్స్ ఏంటి, డిస్క్రిమినేషన్ అంటే అది ఇంత వేరే విషయం. అది సామాజిక పరిణామం.
సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి, ఆడగాని మగ కాని, ఎవరు ధర్మాలు పాటించాలంటే వాళ్ళు పాటించే ధర్మాలు కొన్ని, ఈ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పాటించే ధర్మాలు కొన్ని. ఇవి 3 సెగ్మెంట్స్ గా ఉంటాయి. బ్రహ్మచారులు ఏం చేయాలి అంటే తన ఇంట్లో తనకు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. ఇది ఫస్ట్ ధర్మం. సో చిన్న పిల్లవాడు వినడం అనేది ప్రత్యేకంగా తయారేం కాదు. వాడు పుట్టినప్పటి నుంచి తల్లిని ముఖం చూసుకుంటూ పెరుగుతూ 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 చెప్పిందే వింటాడు. అది ప్రాసెస్ లో ఉండేది. ఆ చెప్పడం తల్లిదండ్రుల ధర్మం, చెప్పింది వినడం వాడి ధర్మం, వాడు లేదా అమ్మాయి. సో వాళ్ళు వినాలి. ఇప్పుడు వినేవాడు మనం విన్నాం, మన తరంలో మనం విన్నాం. ఇప్పటి తరం వినట్లేదు అని బాధపడుతుంది. ఎందుకు బాధపడుతున్నాము? నేను మొన్న దయచేసి ఈ పాయింట్ని తీసుకొచ్చాను. ఎందుకు బాధపడుతున్నాం అంటే, మనము వాళ్ళ బ్రహ్మచర్యాన్ని, ఆశ్రమానికి సంబంధించిన జాగ్రత్తలు పక్కన పెట్టి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఎలా ఉంటారో అన్న దాని మీద మనకి ఆసక్తి ఎక్కువయ్యి, ఆందోళన ఎక్కువయ్యి, వీళ్ళకి మనం ఏం చేస్తున్నాము, నీ క్యారియర్ కోసం చదువుకో అని మొదలుపెట్టాం. నీ క్యారియర్ కోసం చదువుకో అని నా వయసున్న వాళ్ళ చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పలేదు. ఈ క్యారియర్ కోసం చదవడం అనేది మన కళ్ళ ముందు వస్తుంది. నేను 10వ తరగతి పరీక్ష రాసినప్పుడు, 1969లో రాసినప్పుడు, నాకు ఏం చేస్తావు అని ప్రశ్న ఉండేది, ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఉండేది. తర్వాత ఒక 10 ఏళ్లకి ఇది చెయ్యాలి అని వచ్చింది. నువ్వు ఇంజనీరింగ్ చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని వచ్చింది. ఆ తర్వాత ఈ కాలం ఏంటి, ఇప్పుడు ఇంకా 2-3 ఫేజెస్ అయిన తర్వాత ఇప్పుడు ఏం స్థితి అంటే, వాడు పుట్టగానే, వాడు యూకేజీ ఎల్కేజీ పోగానే, 4-5 తరగతులు కాగానే వాడి మొత్తం కెరీర్ ప్లాన్ ఫిక్స్ అయిపోతుంది. ఫౌండేషన్ కోర్సులను చేయిస్తుంది. ఇదంతా మనం ఏం చేస్తున్నాము, బ్రహ్మచర్యాశ్రమాన్ని గృహస్థాశ్రమాన్ని కలగాపులగం చేస్తాం. ఇది సామాజిక పరిణామం. ఇది తప్పు చేస్తున్నామని నేను ఎప్పుడు అన్నాను. ఏది తప్పు కాదు. కాలక్రమంలో, కాల చక్రంలో ఏది తప్పు కాదు. సమాజంలో జరుగుతున్న దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? ఋషులు చేసిన విధంగా, ఋషులు చెప్పిన విధంగా కంట్రోల్ చేయడం కొరకు ప్రయత్నించాలి. అందుకోసం ఈ సత్సంగం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ బ్రహ్మచర్యాశ్రమానికి చెప్పినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో అది మనం గృహస్థాశ్రమం స్పిరిట్ లో కూడా కలిపేసి వీళ్ళకి క్యారియర్ బిల్డింగ్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తున్నాము, క్యారియర్ బిల్డింగ్ కావాలంటే వాడికి నక్షత్రాలు రాసులు చెప్తే లాభం లేదు. వాడికి ఇప్పుడు ఆ సమాజంలో ఏంటి అంటే ఒక వృత్తులు ఎక్కువయ్యాయి. ఆ వృత్తుల్లో ఏ స్ట్రీమ్ అంటే ఏ స్ట్రీమ్ కి వెళితే వాడికి మంచి ఉద్యోగం ఉండి మంచి ఆదాయం ఉంటుంది. అసలు ఆదాయము ముఖ్యమైనది అన్న విషయం మనకి కొత్తగా వచ్చేసింది కాన్సెప్ట్. ఇది పరిణామ క్రమంలో వచ్చింది. ఇది ఎలా వచ్చింది? పాశ్చాత్య నాగరికత. పాశ్చాత్య దేశాల్లో ఈ సమగ్రమైన కుటుంబ విధానము, కుటుంబ వ్యవస్థ లేక పుట్టగానే వాడి పని ఏంటంటే నేను ఎలా సంపాదించుకు తినాలి. మహాపాతక కాలంలో ఏంటి ఎక్కువ పూర్వాది పూర్వంలో ఏంటి అంటే వేటకు పోవాలి, ఏ వేటకు పోయి ఏం చేసుకోవాలి, అదే విధమైనటువంటి దృక్పథంతో ఏం సంపాదించడం కోసం నేను ఏం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అది మాత్రమే వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఆ కారణంగా వాళ్ళలో స్పిరిచువాలిటీ అనేది లేకపోయింది. ఇప్పుడు మారిపోయింది సమాజం, దేశం, ప్రపంచం అంతా మారిపోయింది, వేరే విషయం. కానీ ఈ విధానం మన సనాతన ధర్మంలో ఏం సంపాదించడం కోసం ఏం చేయాలి, నా జీవనం గడవడం కోసం ఏం చేయాలి అన్న దానికన్నా ముఖ్యం మన జీవన ప్రమాణం ఎలా ఉండబోతుంది, మన జీవితం ఎంత గుణాత్మకంగా ఉండబోతుంది, హై క్వాలిటీ ఉండబోతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండబోతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే లివింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద వీడు ప్రాధాన్యం ఇచ్చి మొత్తం ఓరియంటేషన్ అంతా మార్చారు. వేరుగా ఉండేది మనం మార్చుకున్నాం. ఇప్పుడు మనం వాళ్ళని చూసి మనం మార్చుకున్నాం. ఇక్కడ వాళ్ళు వచ్చారు, మనల్ని జయించారు, మన మీద జులుం చేశారు, మనం వాళ్ళ కోసం వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి వచ్చింది. మీరు దయచేసి నేను చెప్తున్న ఈ విషయాలన్నింటికి మరొక సప్లిమెంటరీగా మీరు ఏం చేయండి అంటే, ఇన్పుట్స్ తీసుకోవడానికి భారతదేశంలో విద్యా విధానం మార్చిన కొత్తలో వాళ్ళందరూ ఉన్నారు కదా, మెకాలే వాడు. ఆ మెకాలే ఆ కాలంలో అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ లో ఏం చర్చలు జరిగాయి, ఆ కమిటీ ఏం చేసింది, వాళ్ళ వివరాలన్నీ దయచేసి చదవండి, నెట్లో ఉన్నాయి. అవన్నీ చూస్తే మన భారతీయ అంటే సనాతన ధర్మం మీద విద్యా విధానాన్ని కూడా సమూలంగా మార్చే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అవన్నీ చరిత్ర, మనం ఏం చేయలేం. కానీ దానికి మనం ఈ రోజు ఏం చేయాలి అంటే,
మళ్ళీ మన సనాతన ధర్మంలోని విషయాలను గ్రాడ్యువల్ గా దీంట్లో తీసుకొచ్చి మన ఆ పట్టాలు తప్పుతున్న జీవన విధానాన్ని పట్టాల మీదకి పెట్టే ప్రయత్నం చేయాలి. ఇది ఒక్క తరంతో అయ్యే పని కాదు. ఎందుకంటే పాడవడానికి 4-5 తరాలు పట్టింది, మరి మళ్ళీ నిలదొక్కుకోవడానికి మళ్ళీ 4-5 తరాలు పట్టవలసి. ఆ ప్రయత్నం మనం అందరం చెయ్యాలి. మనం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం మొదలు. ఆ విధంగా మనం బ్రహ్మచర్యాశ్రమంలో 3 విధాలుగా బ్రహ్మచారి ఏం చేయాలి, బ్రహ్మచారి తల్లిదండ్రులు ఏం చేయాలి, బ్రహ్మచారి గురువుల శిక్షణ ఏం చేయాలి. ఇది ఇప్పటి సామాజిక స్థితిలో ఇవన్నీ కలగాపులగం అయిపోయాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పిల్లలని ముందు మనం చెప్పినట్టుగా వినడం కొరకు ముందు మనం కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ తో ఉండాలి. వాడి జీవితం గురించి ఆలోచించడం కన్నా వీడు స్పిరిచువల్ గా ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఏమిటి మన ఆచారాలు అవి ఎలా చెప్పాలి. అసలు మనకే ఆచారాల మీద నమ్మకం లేకుండా మన తల్లిదండ్రుల తరం చేసింది కదా. ఇదంతా ఎందుకంటే అక్కడ పైన రాజుల యొక్క బాధతో. ఆ విధంగా అది మనం కొంచెం బయటకు రావాలి. అందుకే ఇది రాజకీయం కాదు, కానీ గత ఆగస్టు మీటింగ్ లో రెడ్ ఫోర్ట్ నుంచి చెప్తున్నప్పుడు ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, మనం బానిస తత్వాన్ని ముందు వదిలేయాలి. మన మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ అయ్యి ఉంది. ఆ వాష్ అయిన బ్రెయిన్ ని మళ్ళీ క్లీన్ చేసుకోవడం కొరకు సనాతన ధర్మంలో ఉన్న ఆ విషయాలన్నీ కూడా అప్పటి కాలానికి సంబంధించినవే కాబట్టి ఇప్పటి కాలం కొరకు వాటిని ఏ విధంగా అన్వయించుకుందామో ఆలోచించాలి. అవి ఎప్పుడు కాలదోషం లేని ధర్మ నియమాలు, మానవ జీవితానికి సంబంధించి, ఏదో స్పిరిచువాలిటీ సంబంధించినవి కాదు. మానవ జీవితం సక్రమంగా ఆరోగ్యంగా ప్రకృతికి అనుకూలంగా ప్రకృతితో సమన్వయంగా నడవడం కోసం పెట్టిన సూత్రాలు ఇవి. మళ్ళీ దేశం మారితే వాతావరణ స్థితులు మారితే మార్పులు కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం పెట్టుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. ఏ ధర్మశాస్త్రానికి వెళ్ళినా ఇదే విధానం చెప్తాయి, కాకపోతే అప్పటి లాంగ్వేజ్ చెప్తాయి అనమాట. ఆ విధంగా మనకి బ్రహ్మచర్యంలో బ్రహ్మచారి ఏం చేయాలి అంటే శ్రద్ధగా చదువుకోవాలి. ఆ చదువుకోవడం కొరకు మనం కావలసినటువంటి ఆ పరిస్థితులు కల్పించాలి. ఇప్పుడు మనం కల్పించే స్థితిలో లేం. చిన్న పిల్లవాడు 5-6 నెలల పిల్లవాడు అన్నం తినకపోతే తల్లి ఏం చేస్తుంది, తన చేతిలో ఉన్న మొబైల్ ఇచ్చేస్తాం. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనమే ఉల్లంఘిస్తాం. మనం ఉల్లంఘించడం వల్ల వాళ్ళ యొక్క జీవన విధానంలో మళ్ళీ మార్పు వస్తుంది. సో ఆ విధంగా ఒక మొబైల్ ఇచ్చి నేను నా పని చేసుకోవడం కొరకు వీడిని ఎలా పక్కన పెట్టాలి అని అనుకుంటున్నాం. మనం పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లల కోసం మనం ఏం శ్రమ పడుతున్నామని ఆలోచించట్లేదు. మనం అంతా సంపాదన వాళ్ళ కోసం సంపాదిస్తున్నామని భ్రమలో వేరే దగ్గర మన పనులు చేసుకుంటున్నాం, కానీ వాళ్ళ పని మనం చేయట్లేదు. చాలా చాలా లోతుగా ఉంటుందండి. నేను నిజంగా దీనికి ఇలా చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేదు, కానీ ఆ భావనలు వచ్చేస్తున్నాయి. ఏమైనా ఇది కలిగిస్తే మన్నించండి. కానీ మనం ఈ తరం నుంచి పిల్లలకి ఏం చెయ్యాలని చెప్పడం కొరకు ముందు తల్లిదండ్రులకే చెప్పాల్సిన అవసరం వస్తుంది. సో ఈ విషయాలన్నీ తల్లిదండ్రులలో రియలైజ్ చేయించాల్సి వస్తుంది. మనం పిల్లల కోసం కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం. ఇవాళ చిన్న వాట్సాప్ లో స్టోరీ చదివా. చిన్నపిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు గంటకి నీ 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 సమయానికి గంటకి విలువెంత అని అడుగుతాడు. తండ్రి చాలా బిజీగా ఉంటాడు, చాలా బిజీగా చేస్తుంటాడు. వాడు గంటకి నాకు $100 అని చెప్తాడు. నీకెందుకు రాని మళ్ళీ తిడతాడు. సరే వీడు వెళ్ళిపోయి, అయ్యో నాకు $50 అప్పిస్తావా అంటాడు. ఆ $50 నీకెందుకు అప్పు, నువ్వు డబ్బులన్నీ పాడు చేస్తున్నావు అని వీడి గొడవలో వీడుండి వాడు అంటాడు. మనకందరికి తెలిసిన కథే. తర్వాత వీడు వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ తండ్రికే జాలేసి, ఏం నాన్న ఎందుకు అడిగావు డబ్బులు అని అడిగితే నెమ్మదిగా అప్పుడు వాడు నీ గంట సమయం కొందామని చేస్తున్నాను అంటాడండి. చూడండి, ఆ స్థితిలో ఉంది మన సమాజం. మనం మన పిల్లలకి ఇవ్వవలసిన సమయం ఇవ్వడం లేదు. మనం మన పిల్లల కోసం ఏది వాళ్ళని ముందు సరిగ్గా పెంచడం కొరకు మనం ఏమి జాగ్రత్తలు పడాలో మనం అంటే తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాగా గమనించేటట్టుగా మనం ప్రచారం చెయ్యాలి. అదే గుడ్ పేరెంటింగ్ అవన్నీ వచ్చాయి. అవన్నీ చాలా చాలా ప్రైమరీ థింగ్స్. తర్వాత కేవలం అదేమంటారు దాన్ని, ప్రాపంచిక విషయాలు. పిల్లల సైకాలజీ ఎలా డెవలప్ అవుతుంది, ఏమవుతుంది, అవన్నీ మన దాంట్లో వస్తాయి. కానీ మన ధర్మశాస్త్రాల్లో ఉన్న విధంగా చాలా సులువుగా ఉంది ఇది. అక్కడేమో సైకాలజీ రావాలి. శాస్త్రి గారు మనకి ఇన్పుట్స్ ఇస్తారు తర్వాత. సో ఆ విధంగా కన్నా మనం ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలని వడపోసి ఫిల్టర్ చేసుకుని, అప్పటి కాలానికి సంబంధించిన సూత్రాలు కాబట్టి ఏదో కొంత ఇదిగా ఉంటుంది, ఆటవికంగా ఉంటుంది. దాన్ని ఆటవికం అంటాను, ఆటవికంగా ఉంటుంది.
కానీ నాగరికంగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి ఏంటి అంటే ముందు పిల్లలకి మనం జాగ్రత్తగా, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా సరే బ్రహ్మచర్యాశ్రమంలో వాళ్ళకి ఇవ్వవలసినంత సమయం ఇచ్చి వాళ్ళని పూర్ణ పురుషులుగా, సమాజం కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇది చెయ్యమని నేను చెప్పలేను, కానీ మనం ఆలోచించాలి. ఇలా అందరం కలిసి ఆలోచిస్తే దానికి సమాధానాలు వస్తాయి. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన పని. తల్లికి ఉంది బాధ్యత, తండ్రికి. ఎంతసేపటికి వాడికి మనం డబ్బులు ఇస్తున్నాం, వాడికి బట్టలు కొనిస్తున్నాం, వాడిని ఫ్రెండ్స్ అనగానే తీసుకెళ్తున్నాం, బర్త్డే పార్టీలు చేస్తున్నాం. అరే ఇదంతా వాడికి కావాల్సింది కాదు. వాడిని చిన్నప్పుడే మనం పొల్యూట్ చేస్తున్నాం వాడి మైండ్. వాడికి కావాల్సిన డెవలప్మెంట్, కావాల్సిన మెంటల్ డెవలప్మెంట్, సైకాలజీ డెవలప్మెంట్ అదంతా మనం చేయడమే లేదు. నిజానికి ఈ కాలం పిల్లలు అత్యంత ఏమన్నా అసామాన్యమైన విజ్ఞానంతో ఉన్నారు. ఐక్యూ చాలా హైగా ఉంది. అందువల్ల మనం దానికి తగ్గట్టుగా వెంటనే వాడికి ఆ ఏర్పాట్లు చేయాలి. కొన్ని కుటుంబాలు చేస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నారు. అక్కడే సంస్కారం అంటున్నారు. ఆ సంస్కారం మనం అనుకునే సంస్కారాలు చూడ సంస్కారాలు కాదు. అది విధానం, ఒక క్రమబద్ధమైన డిసిప్లిన్ గా ఉండేటువంటి జీవన విధానం. అది ఆ సంస్కారం నేర్పించాలి. ఇది తల్లిదండ్రులుగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ బాధ్యత. బ్రహ్మచర్యం కొరకు ఇది బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం గురించి మనం చెప్పుకోం. దాని తర్వాత గురువులు ఏం చేయాలి? గురువులు చేయడం కొరకు వెనకటి విద్యా విధానం లేదు. వెనకటి విధంగా సమాజం కొరకు ఎక్కడ ఎవరు ప్రత్యేకంగా గురువులు లేదు. ప్రతి వాళ్ళు శూద్రవర్ణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవనం కొరకు దీన్ని ఆధారంగా వాళ్ళు చేస్తారు. ఇదెందుకు మళ్ళీ ఈ ఆంగ్లేయులు తీసుకొచ్చినటువంటి సమాజ వ్యవస్థ కారణంగా ఇది సెటప్ మారిపోయింది. ఈ సెటప్ లో వాళ్ళు గురువులు వచ్చి చేస్తున్నప్పుడు గురువులు ఏం చేస్తారంటే వాడి జీవితం కొరకు ఏం చేసుకుంటారు. మనందరికీ తెలుసు. ఒక 40 ఏళ్ల కింద గురువులు ఎలా ఉండేవాళ్ళు? గురువులు అంటే టీచర్స్. ఆ టీచర్స్ ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. కానీ బడిపంతులు ఎంతో ఎంతో శ్రద్ధతో పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంకా అప్పటికి ఆ పాతకాలపు ఆలోచనలు ఉండిరాయి కాబట్టి. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? నేను ఎంత డాంబికంగా ఏ స్కూల్లో వేస్తాను, డాంబికంగా నాకున్న సంపదలన్నీ చూయించుకుంటూ నేను పిల్లల్ని బాగా పెంచుతున్నాను అని చూయించుకోవడం కొరకు చేస్తున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏమీ చేయట్లేదు. వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళని వదిలేస్తే వాడు అదృష్టవశాత్తు వాడి ప్రారంభం, వాడి కర్మ సిద్ధాంతం, వాడి ప్రారంభం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు ఈ సమాజం కోసం ఏమీ చేయడం లేదు. సమాజం కొరకు చేసే వాళ్ళుగా రావడం లేదు. పర్సెంటేజ్ 100% రావట్లేదు. ఇంతకుముందు 100% వచ్చేది. ఇప్పుడు 100% రాకుండా 2%, 3% వస్తున్నారు. ఆ 2%, 3% ఎవరు అంటే ఇప్పుడు హిందూ మిత్రకు వచ్చి కూర్చున్న వాళ్ళే చాలా మందిగా. ఏదో చేద్దామని తపన, ఏదో చెయ్యాలి అనే తపన, ఏదో జరగాల్సింది ఉంది మనం చేయాల్సింది అని అనుకోవడం నిజంగా హిందూ మిత్ర లాంటి సంస్థల్లోనే కొంచెం వచ్చినటువంటి తపన కారణంగా మనం చేస్తాం. ఇది మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి బ్రహ్మచర్యాశ్రమంలో గృహస్థులుగా మనం నిర్వర్తించవలసిన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆ నియమాల్లో సమాజంలో ఎడ్యుకేట్ చేయడానికి ఇప్పుడు మార్చాలి, అన్ని మార్చాలి. అప్పటిలాగా కూర్చొని చెప్తే ఎవరు వినరు. మార్చేసేయాలి, ఆ విధానం మార్చాలి. ఆ క్రమంలో మనం మన పిల్లలకి ఏ విధంగా చెబితే బాగుంటుంది, ఎలా ఏం చెబితే బాగుంటుంది అంటే దానికి ముందు మనకి నాలెడ్జ్ ఉండాలి. మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. సో స్కిల్ డెవలప్మెంట్ ఫర్ పేరెంట్స్ ఇంపార్టెంట్. పిల్లల్ని పెంచడం కొరకు వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఏ ఉద్యోగం చేస్తారన్న దానికి కాదు, వాళ్ళు సమాజంలో ఎలా ఉండబోతుంది, సమాజానికి వీళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, సమాజం ఎలా ఉండబోతుంది అనేది మనం ఊహించాలి. సమాజం ఎలా నాకు ఆలోచనలన్నీ మొన్న ఆయనది స్పీచ్ వింటుంటే, ఆయనది ఏఎన్ఐ వాళ్ళకే ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడు మన మోదీ గారు. దాంట్లో ఎంత భవిష్యత్తుని ఆయన విజన్ చేస్తున్నారండి. ఇదంతా ఆయన కోసం చెప్పడం కాదండి. అసలు అలాంటి నాయకుడు అక్కడ ఉన్నాడు. ఆ నాయకత్వం ఉంది. ఆయన అదే తపన పడుతున్నాడు. మనం 2047లో మనం ఎలా ఉండాలనేది ఆలోచిద్దామంట. మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నాం? మనం ఎంతసేపటికి మనకు పిల్లలు పుట్టితే ఈ పిల్లవాడు రేపు 10 ఏళ్ల తర్వాత ఏం జాబ్ చేస్తాడని ఆలోచిస్తున్నాం తప్పితే, ఆ జాబ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా దేశంలో ఉండాలి కదా, దేశంలో సౌభాగ్యం ఉండాలి కదా, అప్పుడే కదా వాళ్ళకి సౌభాగ్యం కలిగింది. సో సమాజంలో సౌభాగ్యం లేకపోతే వ్యక్తికి సౌభాగ్యం లేదు. సో వ్యక్తికి సౌభాగ్యం తేవాలి అంటే వ్యక్తులే ఆలోచించాలి. ఆ వ్యక్తులు ఆలోచించినప్పుడు వ్యక్తికి సౌభాగ్యం తీసుకురాలేరు, ఎందుకంటే సంఘ జీవనం చేస్తున్నాం కాబట్టి. ముందు సంఘానికి సౌభాగ్యం తేవాలి, దేశానికి సౌభాగ్యం తేవాలి. ఆ తర్వాత మనం ఆ సౌభాగ్యాన్ని పంచుకోవడం కొరకు మన వ్యక్తిగతంగా మనం సిద్ధం కావాలి. ఆ సిద్ధమయ్యే క్రమంలో బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారులు అంటే ఎవరైతే ఆశ్రమంలో ఉన్నారో పిల్లలు, ఆ పిల్లలకి కావలసిన విజ్ఞానం, అటు
కావాల్సిన ఉద్యోగాల కోసం కావాల్సిన విజ్ఞానం ఇవ్వాలి, ఇటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావాల్సినవి కూడా మనం ఇచ్చి మన ప్రయత్నం చేయాలి. గురువులు టీచర్ సిస్టమ్ ఇప్పుడు లేదు. టీచర్ సిస్టమ్ ఆటోమేటిక్ గా బయట నుంచి కొనుక్కుంటున్నాం మనం. అందువల్ల మనమే ఆ బాధ్యత కూడా తీసుకుని తల్లిదండ్రులే తమ గృహస్థాశ్రమ ధర్మాలుగా దీన్ని తీర్చిదిద్దుకొని రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యంలో జరుగుతుంది. ఆ పిల్లవాడు లేదా అమ్మాయి ఏం చేయాలి అంటే చెప్పింది వినాలి, జాగ్రత్తగా అన్ని చదువుకోవాలి, రోజు పొద్దున్నే లేచి సాయంత్రం పడుకునేంత వరకు ఏ విధంగా డిసిప్లిన్ గా ఉండాలో అలా ఉండాలి. అసలు మనం డిసిప్లినే చెప్పట్లేదు. మా అమ్మాయి 10 దాకా టీవీ చూస్తుందండి, లేదా యూట్యూబ్ చూస్తుందండి, లేదా ఏదో చేసుకుంటుందండి, మా అబ్బాయి ఏదో చేస్తున్నాడండి. అది ఏదో చేస్తున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకుంటున్నారని మనం కంట్రోల్ చేయకపోతే ఎట్లా? మన సిస్టంలో, మన సొసైటీలో మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మనం వాళ్ళని డ్రైవ్ చేస్తున్నాం. సో మనం వాళ్ళకి ఐడియల్ గా ఉంటూ మనం వాళ్ళ కోసం పద్ధతులు చేసుకోవాలంటే మళ్ళీ మనం అనుష్ఠానంలో ఉండాలి, మనం ఉపాసనలు చేయాలి. మనం ఎలా చేయాలంటే మళ్ళీ గృహస్థ ధర్మాలకు వెళ్ళాలి. ఆ గృహస్థాశ్రమ ధర్మాలు మనం మళ్ళీ ముందు ఇప్పుడు నెక్స్ట్ అది చెప్పుకుంటాం. సో ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థులే విద్యను అర్థించేవారు. సో ఆ విద్యార్థులు ఇంతకుముందు ఎలా ఉండేది, ఆ కథలకి మనకు అక్కర్లేదు. అప్పటి సమాజంలో అప్పటి కష్ట సుఖాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంది, మనం సంపాదిస్తున్నాం, మన సంపాదన ఎంత ఉండాలి, ఎంత సంపాదించాలి, సంపాదించడం కొరకు ఎంత ఎంతసేపు టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, అదే క్రమంలో వీళ్ళ కోసం ఎంత సమయం ఇవ్వాలి మనమే నిర్ణయించాలి. ప్రతి వారం పిల్లల్ని పెట్టుకుని ఈ ధార్మిక విషయాలు చెప్పాలి. అంటే సనాతన ధర్మం గురించి అని కాదండి, అసలు ఒక ఇండివిజువల్ లైఫ్ ఎలా ఉంటుంది, అతని లైఫ్ లో ఏమవుతుంది, సొసైటీ ఏముండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అది దృష్టిలో పెట్టుకుని మనం ఏమైనా చేయాలి. దానికోసం మనం అప్పుడు వెనకటికి ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయాలకు తీసుకెళ్లి అందరితో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ డెవలప్ చేయడం కోసం ఒక కార్యక్రమాలు చేయించేవాళ్ళు. ఇప్పుడు చేయిస్తున్నాం అన్ని, కానీ దేనికైనా మళ్ళీ ఫోకస్ మన మీదకే తెచ్చుకుంటున్నాం. ఇంతకు ముందున్న ఫోకస్ సొసైటీ మీద ఉండేది. ఆ తేడాని మనం కొంచెం అయినా మార్చాలి. సో ఇది బ్రహ్మచర్యంలో మనం బాగా గుర్తుంచుకొని, బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారి నియమాలు ఏంటి అని బ్రహ్మచారి గురించి పట్టించుకోవడం కాకుండా, ఆ బ్రహ్మచారిని అతని ఆశ్రమంలో అతన్ని కంప్లీట్ గా ఆశ్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం కొరకు, ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ని చేయడం కొరకు మనం ఏం చేయాలి, మన బాధ్యత మనదే అంటే తల్లిదండ్రులు, గృహస్థులది. సో ఆ గృహస్థ ఆశ్రమానికి మనం ఇప్పుడు బయలుదేరాం. ఏ ఆశ్రమం అయినా 25 ఏళ్ళు కాగానే ఆశ్రమం అయిపోవడం, అదేదో బోర్డు మార్చేయడం కాదండి. ప్రతి ఆశ్రమంలో మళ్ళీ అన్ని వర్ణాలు ఉంటాయి. నేర్చుకోవడము ఉంటుంది, నేర్పడము ఉంటుంది, చెయ్యడము ఉంటుంది. నేర్పడం బ్రాహ్మణ వర్ణం, చేయడం క్షత్రియ వర్ణం, ఆ చేసింది అందరికీ పంచడం వైశ్య వర్ణం, చెయ్యడమే అనేది స్వయంగా చేయడం శూద్రం. సో ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఈ మధ్యకాలంలో వచ్చింది. సో ఈవెంట్ మేనేజర్స్ ఏం చేస్తారండి, దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈవెంట్ మేనేజర్ చేసే పనులన్నీ కూడా మొత్తం మన సనాతన ధర్మంలోని సూత్రాల ప్రకారమే నడుస్తాయి. ఆ ధర్మ సూత్రాలని వాళ్ళకి తెలియదు. ఈవెంట్ మేనేజర్ ముందు ప్లానింగ్ చేస్తాడు, బ్రాహ్మణుడు ఎగ్జిక్యూట్ చేయడం కొరకు అరేంజ్మెంట్స్ చేస్తాడు, వైశ్యుడు ఎగ్జిక్యూట్ చేయడం కోసం చూసుకుంటూ సూపర్వైజ్ చేస్తాడు, క్షత్రియుడు ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు క్షుద్రుడు. ఇవన్నీ లేకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు కదండి. ఇదంతా అక్కడ ఉంది. సో దయచేసి ప్రతి విషయంలోనూ, ప్రతి జీవన ప్రక్రియలోనూ ఈ ధర్మ విషయాలు దానిలోకి జొప్పించి ఆలోచించే క్రమంగా మనం ఆలోచిద్దాం. ఆ క్రమంలో మనం ఈ సమాజానికి ఏమైనా ఆ పాత విజ్ఞానం, ఈ ఏన్షియంట్ నాలెడ్జ్, ప్రాచీన విజ్ఞానంలో ఉన్న ఆ మంచి మంచి విషయాలని తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు రెడీ చేసి పెట్టారు. బోల్డని వేల సంవత్సరాలు పరీక్ష చేసి, అది పరిశోధనలు చేసి, టెస్టులు చేసి, కాలదోషం లేకుండా కాలానికి దాని ఏమంటాం, కాల పరీక్షకు నిలబడిన సూత్రాలను ఇచ్చారు. ఆ సూత్రాలని ఈ రోజు ఉన్నటువంటి సామాజిక జీవనము బ్యాక్గ్రౌండ్ తో ఆలోచించి, ఇదంతా చాదస్తులు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు చాకులోళ్ళు, వీళ్ళు మంగళోళ్ళు అని మనం అనవసరంగా చేసి కూర్చున్నాం. దీని నుంచి మనం కొంచెమైనా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. సమాజానికి ప్రాముఖ్యత ఇచ్చి, సమాజంలో ప్రతి మనిషి జీవించడానికి ప్రాముఖ్యత ఇచ్చి, వ్యక్తిగతంగా, సామాజికంగా, సాంఘిక దాన్ని వ్యష్టి అంటారు. వ్యష్టిగా
వ్యక్తిగత, సమిష్టిగా వ్యష్టిగా, వ్యష్టి సమిష్టి అంట. ఆ వ్యష్టిగా సమిష్టిగా మనం ఎలా జీవించడానికి మనం సమాజాన్ని తయారు చేయాలి. ఇప్పుడున్న సమాజాన్ని ఆ సూత్రాలతో మనం కొంచెం సిద్ధం చేయాలి. ఆ సిద్ధం చేయడం కొరకు మనం ఎలా ముందుకు వెడదాము అనేది దయచేసి ఆలోచించండి. గృహస్థ ఆశ్రమంలో మళ్ళీ అసలు మొత్తం మన జీవన విధానంలో మానవులకు జీవన విధానం ఇచ్చినటువంటి ఋషులందరూ కూడా ఫోకస్ చేసింది గృహస్థాశ్రమం. ఇది సెంటర్ పాయింట్. ఈ గృహస్థాశ్రమం నుంచే బ్రహ్మచర్యం నుంచి చేసాల్సిన పనులన్నీ, బ్రహ్మచర్యలకు కావాల్సినవన్నీ చేయాల్సిన బాధ్యత గృహస్థుడి. ఈ గృహస్థాశ్రమంలోనే గృహస్థులందరితోనూ ఎలా జీవించాలనేది ఆలోచించవలసింది గృహస్థే. ఈ గృహస్థాశ్రమంలోనే వానప్రస్థం వెళ్ళిన వాళ్ళతో వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, తన జీవనం కొరకు, సమాజం కొరకు, తన జీవనం కొరకు ఎలా ఉపయోగించుకోవాలి అనేది అక్కడ ఈ గృహస్థే చూసుకోవాలి. సన్యాసం తీసుకున్నట్టు సన్యాసం ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి వాళ్ళ నుంచి సమాజానికి ఏం పొందాలి, ఏం తీసుకోవాలి అని మళ్ళీ సెంటర్ పాయింట్ అంతా గృహస్థం. గృహస్థు చాలా డైనమిక్ పొజిషన్. ఈ ఆశ్రమంలో మనం టోటల్ యాక్టివ్ గా ఉంటాం. ఒక మనిషి తన జీవితంలో టోటల్ గా యాక్టివ్ గా ఎక్కడుంటాడు అంటే, యాక్టివ్ గా అంటే అన్ని చోట్ల యాక్టివ్ గా ఉండాల్సిందే. బ్రహ్మచర్యంలో నేర్చుకోవడం కొరకు యాక్టివ్ గా ఉంటే అది లిమిటెడ్. కానీ నేర్చుకున్నాక వర్సటాలిటీ, చుట్టూ అన్ని రకాలైనటువంటి వాటిని చూస్తూ, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, తనని దృష్టిలో పెట్టుకుని, కావాల్సిన సౌభాగ్యం దృష్టిలో పెట్టుకుని, సమాజానికి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, తనకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, తన పరివారానికి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తాను చేయవలసినటువంటి ధర్మాలు చాలా ఉంటాయి. ఇవన్నీ మనం మన ధర్మశాస్త్రం పట్టుకొని చేయాల్సిన అవసరం లేదండి. మన ధర్మశాస్త్రంలో కానీ తల్లి పరాశర స్మృతిలో కానీ అవన్నీ ఏముంటాయంటే సంఘ జీవనానికి సంబంధించి ఉంటాయి. వ్యక్తిగత జీవనానికి సంబంధించినవి ఎక్కువ ఉండవు. వ్యక్తిగత జీవనానికి వచ్చేసరికి బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఏం చేయన్నారు, ఆ కాలంలో మీరు రోజు పొద్దున్నే లేచి పొద్దున్న నుంచి రాత్రి దాకా పూజలు చేస్తుండండి, ఆ ప్రకృతితో రీసెర్చ్ చేస్తుండండి అన్నారు. ఆ రీసెర్చ్ అంతా మనం ఈ రోజు ఆచారాలని కేవలం వాళ్లే చేస్తారని, ఉపనయనం కాగానే అక్కడ పోయి గురుకులానికి పోయి వచ్చేస్తాడు, నేర్చుకుంటాడు, వాళ్ళు మాత్రం స్మార్థం అంటాం. స్మార్థం అంటే ఎక్కడి నుంచి? స్మృతుల నుంచి వచ్చిందే స్మార్థం. ఆ స్మృతుల్లో వాడిదా చేయాలని ఎక్కడ అడుగు లేకపోయినా చేస్తుంది. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు అది పాట కూడా జరగడం. సోకాల్డ్ బ్రాహ్మణ వాళ్ళు, ఆ పిల్లలు కూడా, అంటే వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా ఫోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఆ క్రమంలో మనం వర్ణాల గురించి మంచి లోతైన విధంగా ఆలోచించి, అది ఎంత రిలవెంటో ఆలోచించి, కులాలు ఈ జాతులు అనేవి పక్కన పెట్టి అవి పోతాయి, సమస్య పోతాయి తర్వాత. ఎందుకంటే కలియుగంలో వర్ణ సంకరం అంటే ఏంటండి? అదేదో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అట్లాంటివి కాదండి. వర్ణ సంకరము అంటే సమాజంలో వాళ్ళు బిల్డప్ చేశారు, వేరు సెగ్మెంట్స్ చేశారు. బ్రాహ్మణ వర్ణం వాళ్ళని ఒక దగ్గర పెట్టారు, క్షత్రియ వర్ణం వాళ్ళని ఒక దగ్గర పెట్టారు, శూద్ర వర్ణం వాళ్ళని ఒక దగ్గర పెట్టారు, వైశ్య వర్ణం వాళ్ళని ఒక దగ్గర పెట్టి ఆ 4 వర్ణాలు వేరుగా ఉంచి సమాజాన్ని నడిపారు. కానీ కలిలో ఏం జరుగుతుందని చెప్పారు? వర్ణ సంకరం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ వర్ణం వాడైనా, ఆ వర్ణం వాడైనా, ఆ వర్ణం వాడైనా అన్ని వర్ణాలు పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోజు మరి బ్రాహ్మణులు ఎవరు? ఈ రోజు క్షత్రియులు ఎవరు? ఈ రోజు శూద్రులు ఎవరు? ఈ రోజు వైశ్యులు ఎవరు? మనం అందరం ఆలోచిస్తున్నాం. ఇస్రోలో అందరూ సైంటిస్టులు ఉన్నారు. ఇస్రో సైంటిస్టులు ఏం చేస్తున్నారు? అంతరిక్ష విజ్ఞానాన్ని వాడుకొని, అంతరిక్ష విజ్ఞానంలో శాస్త్రజ్ఞులై దాన్ని దేశం కోసం మనం ఎలా ఉపయోగపడాలో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇస్రో అనేది బ్రాహ్మణ వర్ణం. దాంట్లో పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు బ్రాహ్మణ వర్ణంగా ఉండి తమ జీవనం కొరకు శూద్రులు అవుతున్నారు. దయచేసి నేను అంటున్న మాటల్ని వేరుగా తీసుకోకుండా చాలా లోతుగా గమనించండి. దీనిలో ఉన్న స్పిరిట్ తీసుకో. ఉద్యోగం చేస్తున్నారు అంటే శూద్రుడే, ఏదో చేయాలి కదా. శూద్రుడు పని చెయ్యడంలో మనం మరి సేవకా వృత్తి చేస్తున్నావా లేదా మీరే ఆలోచించండి. బాస్కి భయపడతాం కదండి, అంతకన్నా సేవకా వృత్తి ఏంటి? ఆ సర్వెంట్ని కాదు, మన ఇంట్లో సర్వెంట్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఆ సర్వెంట్కి మహావిజ్ఞానం ఉండొచ్చు,
ఆ సర్వెంట్ల పిల్లలు బ్రహ్మాండంగా క్లాసులు వస్తున్నాయంటే మనం అప్రిషియేట్ చేస్తాం, కావాల్సిన బోనస్లు ఇస్తాం, గ్రాటిస్ భిక్షలేస్తాం. అన్ని వర్ణాలు ఉన్నాయి అన్ని చోట. ఇదే వర్ణ సంకరం. ఈ వర్ణ సంకరం నేను వ్యక్తిగతంగా చాలా మంచి కాలం అని అంటాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు సామాజిక పరిణామాల కారణంగా ఇప్పుడు భేదాలు వచ్చాయి, అసమానతలు వచ్చాయి. అన్ని పనులు అందరూ చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుంది. కానీ సమాజం కోసం ఎవరు చేయకుండా అయిపోయాం మనం. అది అవడానికి కారణం మనం నేర్చుకున్న, మనం పెంచుకున్న స్వార్థం. స్వార్థ బుద్ధి ఏంటి? సమాజం లేకపోతే మనకేమీ రాదు, సమాజమే నాకు అన్ని ఇవ్వాల్సింది. అలాంటి సమాజంలో నేనేదో గొప్ప, నేను నేర్చుకోవడమే గొప్ప, నేను సైంటిస్ట్ అయ్యాను కాబట్టి నేనే గొప్ప అనుకుంటే లాభం లేదు. నేను సైంటిస్ట్, ఎంత పెద్ద సైంటిస్ట్ అయితే ఏం లాభం? సైన్స్ కావాల్సిన సమాజం లేకపోతే. సమాజానికి కావాల్సిన చేయడమే నా పని. అక్కడ సమాజానికి కాస్త ఎత్తుపీట వేసి మనకి తక్కువ పీట వేసేటువంటి భావనలు పెంచాలి. సమాజం ముఖ్యమనే విషయం తీసుకురావాలి. అప్పుడు కానీ మనకి మళ్ళీ ఈ ధర్మాలన్నింటినీ చెప్పడం కొరకు మార్గం సుగమం అవుతుంది. సెల్ఫ్ సెంటర్డ్ చేస్తే మనకి ఇదే పరిణామం వస్తుంది, విపరీత పరిణామం వచ్చింది. ఈ విపరీత పరిణామాన్ని కొంచెం డైవర్ట్ చేయాలి. అక్కడ మహానుభావుడు బలరాముడు నాగలి పట్టుకుని యమునా నదిని మార్చినట్టుగా మనం ఈ సమాజంలో వస్తున్న ఈ ధోరణిని మనం ఎక్కడో దగ్గర కాస్త మలుపు తిప్పితే బ్రహ్మాండమైన సమాజ నిర్మాణం, బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ హాయిగా మంచిగా జరిగిపోతాయి, సాఫీగా జరుగుతాయి. అందరూ సమాజంలో అందరూ సుఖంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వాటి కొరకు మనం ప్రకృతితో మనం మళ్ళీ మమేకం కావాలి. ఇంతకు ముందే ఒక మిత్రుడు చెప్తుండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంటి పక్క ఇంట్లో అక్కడ వాళ్ళు ఏసీ పెట్టారు. ఆ ఏసీ దాని వేడి గాలి వీళ్ళ ఇంటికి వస్తుంది. చూడండి, నేను ఏసీ పెట్టుకుని హాయిగా ఉంటాను. నేను ఏసీ పెట్టుకున్నప్పుడు ఆ ఏసీ మోటార్, అదే ఆ సిస్టమ్ మెషిన్ వెనకాల ఆ హీట్, ఆ వేడి గాలి వస్తుంది. ఆ వేడి గాలి వాళ్ళకి ఏమవుతుందని మనం ఎవరో ఆలోచించండి. ఇది గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం ఏమిటి అంటే నేను నా కోసం నేను సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నేను ఏం చేస్తానని ఆలోచించాలి. ఆ ధర్మం మనం పాటించాలి. ఇది పాటించమని చెప్తే అండి సోషల్ అదే న్యూసెన్స్ అవుతుందని మళ్ళీ పోలీసులు కేసులు పెడితే గానీ అవుతుంది. అంటే రాజులు రా, అప్పుడు రాజు క్షత్రియులు వస్తే గానీ వీడు మనకి కాబట్టి ఇస్తారు. ఇది అలా ఇవ్వడం కోసం కాదు కదా, ఇవన్నీ వర్ణాలు మనలోంచి వచ్చినవి కాబట్టి మనమే ఏదైనా చేయగలం. సో అప్పుడు ఏం చేయాలి? నేను బాధ్యత గల, దీన్ని మన సామాజిక బాధ్యత, బాధ్యత అనే పాయింట్ తీసుకొచ్చాం. ఈ బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం నుంచే పుట్టుకొచ్చింది. అన్ని ఆశ్రమ ధర్మాలన్నీ ఈరోజు బాధ్యతలుగా వచ్చాయి. సమాజం కొరకు అయితే బాధ్యత, నా కోసం అయితే స్వార్థం. ఈ బాధ్యతలు, ధర్మాలు ఇవన్నీ దయచేసి ఎంత ఎంత సమగ్రంగా మనం ఆలోచించాలో అనేది ఆలోచించండి, మీకు తెలుసుకోండి. దయచేసి ఆలోచించండి. కొత్త ఆలోచనలతో ఈ సమాజంలో కొంచెమైనా సరే మంచి కొరకు మార్పు తెచ్చేందుకు మన ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనం వినియోగించుకోవడంలో మీరు దయచేసి పార్ట్నర్స్ గా, దీంట్లో భాగస్వాములుగా మనం అందరం భాగస్వామి. నేను ప్రత్యేకంగా నేను పక్క వెళ్తాను కదా, నేను చేయాల్సింది ఏమిటని నేను ముందు రాసుకో. ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఈ విషయం కారణంగా వీళ్ళు పోయి చెప్పాలి, నాన్న మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఏమైనా చేయండి. వాళ్ళు ఏం చేస్తారు? నా ఇంట్లో నేను పెట్టుకున్నా కదా, నీకేమైతే నాకేంటి అంటే కొట్లాడు, పక్క నుండి ఇరుగు పొరుగు ఉండి కొట్లాడు. అసలు స్పిరిటే పోతుంది, సంఘం స్పిరిటే పోతుంది, సమాజం స్పిరిటే పోతుంది. సో ఆ విధంగా మనమే ఆలోచించాలి. నేను ఇది చేస్తే నాకేమవుతుంది, ఇతరుల వాడికి ఏమవుతుంది. ఈ చిన్న ఆలోచన సార్, నేను చేస్తే వాళ్ళకి ఏమవుతుంది. సో దానికోసం వాళ్ళు స్టిపులేట్ చేసిన ఆ డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేయరు. ఇంట్లో ప్లాట్ ఉందంటే ప్లాట్ చివరి అంగుళం వరకు వాడు ఇల్లు కట్టిస్తారు. అవసరమానండి? అలా కట్టుకుని పడే బాధల బదులు హాయిగా ఒక 2-3 feet, అదేదో ఒక గజం 2 గజాలు వదిలిపెట్టి కట్టుకుంటే నష్టం ఏంటి? ఇక్కడ ఇంత లోతుగా మనం ఇంత సూక్ష్మ స్థాయికి వెళ్ళి సమాజ ధర్మాలను గమనించి, సమాజ జీవితాన్ని గమనించి మన ఆశ్రమ ధర్మాలు మార్చుకోవాల్సిన రోజు వచ్చింది. గృహస్థాశ్రమంలో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ మనం చెప్పుకోవడానికి వచ్చే వారం రిజర్వ్ చేసుకుందాం. దీంట్లో గృహస్థాశ్రమంలో మనం గమనించాల్సింది ఏమిటి అంటే,
ఈ ఫేజ్ రాగానే, ఈ ఫేజ్ ఎవరికైనా ఎప్పుడు వస్తుంది? చదువు అయిపోయి, చదువు తర్వాత జీవనం కొరకు సమాజంలోకి రావడం, ప్రవేశించడం గృహస్థాశ్రమం. దాంట్లో సమాజం అనేది ఉంది కాబట్టి మనం వెంటనే ఒక కుటుంబ వ్యవస్థ కోసం వెళ్తాం. అందువల్ల వివాహం చేసుకోమని. సో వివాహం కన్నా ముందు బ్రహ్మచర్యాశ్రమం యొక్క ముగింపు ఎక్కడవుతుంది అంటే స్నాతకంతో అవుతుంది. స్నాతకం అంటే మనం అది కాన్వొకేషన్ అంటాం ఇవాళ. సో మనం క్యారియర్ కోసం మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోగానే, బీటెక్ కావగానే మనం చేసేది కాన్వొకేషన్. ఆ బీటెక్ కాగానే వాడు జాబ్ కోసం అప్లై చేయడం ఉంది కదా, అది అక్కడ వాడి బ్రహ్మచర్యం అయిపోతుంది. ఆ బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తాం పెళ్లిళ్ళు చేసుకో. కానీ ఈ కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఇది పెద్ద సమస్య అయి కూర్చుంది. సో పెళ్లి చేయవలసిన బాధ్యత నిజానికి తల్లిదండ్రులది కాదండి. పాత కాలంలో వివాహం కోసం ఆడే వెళ్ళేవాడు. నాకు నా 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 నాకు కుటుంబ వ్యవస్థ గృహస్థాశ్రమంలో నాకు మా భార్య కావాలని మగవాడు, భర్త కావాలని ఆడవాళ్ళు వెళ్లాల్సిన సమయం అది. కాకపోతే వీళ్ళు తల్లిదండ్రుల రక్షణలో ఉండేది, అదొక సిస్టమ్ ఉండేది కాబట్టి తల్లిదండ్రులు కాస్త చూసేది. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ప్రతి వివాహంలో, హిందూ వివాహంలో మంత్రాలు వైదిక, ఇప్పుడు ప్రతి పద్ధతిని మన వాళ్ళు ఆ మన కోసం, అంటే మన కన్వీనియన్స్ కోసం మార్చేశారు. దాంట్లో ఏం జరిగింది? వైదికము, పురాణోక్తం అనే 2 పద్ధతులు వచ్చాయి. అసలు మన మొత్తం ఆచార వ్యవహారాలలో అందరి కన్వీనియన్స్ కోసం, మళ్ళీ సమాజ జీవితం దాని కన్వీనియన్స్ కోసం అన్ని పద్ధతుల్ని పురాణోక్తము, వేదోక్తం అని చేశాం. వేదోక్తంలో ఏం జరుగుతుంది? వేద మంత్రాలు అన్ని రెఫరెన్సెస్ అన్ని తీసుకొస్తారు. ఆ మంత్రాల అర్థం తెలిస్తేగా వాడికి యూజ్ అయ్యేది. అందువల్ల ఆ మంత్రాలు అర్థమయ్యే వాళ్ళ కొరకే వేదోక్త విధానం పెట్టారు. పురాణోక్తం ఏంటి? ఆ క్రియ ఒక్కటికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ క్రియలో వీడికి అర్థమయ్యే భాషలో చదువు. ఇప్పుడు అవి మనకు అర్థం కావు. ఈ కాలంలో ఎవరికి అవి కూడా. ఇప్పుడు గణపతిని ఆవాహన చేయడం అనే క్రియ చూసుకుంటే వేదోక్తంగా చెప్పినప్పుడు గణానాన్త్వా గణపతి గుంహవామహే అని మంత్రం చెప్తారు. అదే పురాణోక్తంలో చెప్పినప్పుడు అదే గణపతిని ఆవాహన చేయాలి. ఇక్కడ ఆవాహన చేసినప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చెప్తారు. ఇది వేదోక్తము, పురాణోక్తం అనే ప్రక్రియ. ఇది ప్రతి ఆచార మన మన సంప్రదాయాలలో ఈ 2 తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అన్నారు. వీడికి వేదం, అది బ్రాహ్మణ వర్ణం అంటే మళ్ళీ ఆ పనిలో లేనివాడు, సంస్కృతం ఎక్కువగా రానివాడు, వాడికి జీవన విధానంలో ఉన్నవాడు అని అనుకొని వాళ్ళకి పురాణోక్తం అని తీసుకొచ్చారు. లేకపోతే అన్ని వేదోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలే. కానీ మనకే టైం ఉండట్లేదు, మనమే ఒప్పుకోవట్లేదు. ఈ వేదోక్తంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళే పురోహితుడిని ఎంత తొందరగా చేస్తామని కార్యక్రమం కన్నా ముందే అడుగుతున్నాం. మ్యారేజ్ అనేది ఎంతసేపట్లో చేస్తాం? వాడు ఫోటోగ్రాఫర్ 2 గంటలు తీసుకున్నా పర్లేదు, కానీ బ్రాహ్మణుడు మాత్రం ఎక్కువసేపు మంత్రాలు చదవకూడదు. ఇట్లా మనం ఎంత ఇగ్నోరెన్స్ లోకి, దాన్ని ఏమంటాం, అజ్ఞానంలో పడిపోతుంది. ఏ దేవుడు ఏడ్చాడు అవి చేయమని? మంత్రాలు చదివి వదిలేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో అదంతా సమాజంలో మొత్తం మార్పు వచ్చింది, కానీ అది మాత్రం చెయ్యాలి. సో ఆ విధంగా మన ఆలోచనలన్నీ ఈ విధంగా ఆలోచించి మనం అన్ని వేదోక్తంగా చేయలేం, అన్ని పురాణోక్తంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు అందరికీ తెలివి ఉంది, అందరూ అర్థం చేసుకుంటున్నారు, ప్రతి పదార్థం తెలుస్తుంది. అప్పుడు వేదోక్తంగా కూడా చేసుకోవచ్చు. అందువల్ల చాలా మంది పురోహితులు కాస్త చదువుకున్న వాళ్ళ దగ్గర వేదోక్తంగా కూడా మంత్రం కూడా చెప్పేస్తారు. సో ఆ విధంగా నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే, మన ఆచారాలు, సంప్రదాయాలలో ఈ పద్ధతులు ముందు మళ్ళీ ఇంట్రడ్యూస్ చెయ్యాలి. మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి. తెలిసేది, ఓహో నేను ఎందుకు చేస్తున్నానా, ఇలా చేస్తున్నాను, కమిట్మెంట్ ఉండాలి. అక్కడ సిన్సియారిటీ ఉండాలి, ఈ పని నేను చేస్తున్నాను అని. ఆ క్రమంలో ఈ రోజుల్లో పెళ్లి అనేది తల్లిదండ్రులు, అయ్యో నా బాధ్యత కదా నేను చేస్తాను వీళ్ళు అంటారు, వాడేమో నా క్యారీర్ సెటిల్ కానీ అంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నేను క్యారీర్ నాదంతా అయిన తర్వాత నేను క్యారీర్లో సెటిల్ అయిపోయింది. ఆ సెటిల్ ఎప్పుడు కావాలి? చూడండి, మన ఋషులు ఎంత సైంటిఫిక్ గా ఆలోచించారు. ఒక మనిషికి జీవితంలో బాడీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు లేదా బాడీ పెరుగుతున్నప్పుడు ఏ వయస్సులో ఏది జరగాలో వాళ్ళు నిర్ణయించి పెట్టారు. ఇవి సూత్రాలు, ఇవి ధర్మాలు. ఆశ్రమ ధర్మాలు అంటే ఇవే. ఏ వయస్సులో ఏది జరగాలి, వాడి జీవనంలో సమాజానికి వాడికి రెండింటికి హాయిగా ఉన్నది. ఆ ప్రకారంగా వాళ్ళు వివాహానికి వయో పరిమితి చెప్పారు. ఆ వయ పరిమితి ఏమిటి అంటే, అది ఎప్పుడో మళ్ళీ బాల్య వివాహాలు కాదండి, యుక్త వయస్సు అన్నారు. ఆ యుక్త వయస్సు వచ్చినప్పుడు వివాహాలు చేసుకో.
మనం యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోరా అని మనం చెప్పడమే లేదు. మనం ఎంతసేపటికి 10 ఏళ్ళ వాడు పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ అయిపోయినప్పటి నుంచి వాడు ఏం కావాలని మనం ప్లాన్ చేసి పెట్టేసి మొత్తం అలా అయిపోవాలను అని మనమే వాడి ప్లానింగ్ అంతా పెట్టి, అది ఇప్పుడే అది సిద్ధార్థ ఏదో సినిమా గుర్తొస్తుంది, వాడు నానా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటాడు. ఆ విధంగా మనం వాడిని డిసైడ్ చేసేసి ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అరే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోరా అంటే వాడు ఏం చేసుకుంటాడు, నాకు ఇంకా ముందుకు వెళ్తానండి. ఆ దిశలో ఉన్నాం మనం. మనంతట మనం ఒక 20-30 సంవత్సరాలుగా సమాజంలో ఎంత అరాచకాన్ని తెచ్చిపెట్టాం. అవగాహన లేక. బతకడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ బతకడం కోసం సంఘం ఉండాలి, సంఘంలో ప్రాస్పరిటీ ఉండాలి, సంఘంలో సౌభాగ్యం ఉంటే గానీ మనం బతుకుతాం అన్న విషయం మర్చిపోయాం. అది వస్తుంది అనుకుంటున్నాం, ఆ వస్తుంది రావడం లేదు. అది కాస్త లిమిట్ అవుతుంది, ఇంకా పోతే ఇంకా లిమిట్ అవుతుంది. సో ఇవన్నీ విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. గృహస్థాశ్రమంలో మొట్టమొదటి బాధ్యత తన పిల్లలని దూరదృష్టితో సమాజం కొరకు సిద్ధం చేసే విధంగా ఏవి పాటించాలో అవి పాటించాలి. మనకున్న సిచ్యుయేషన్, మనకున్న వాతావరణంలో, మనకున్న ఎన్విరాన్మెంట్ లో మనం చేయాలి. ఇవన్నీ వీటన్నిటి కోసం ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ ఏం తెచ్చుకోలేము. ఆ కాలంలో ఉన్న ఎన్విరాన్మెంట్ లేదు, అసలు ప్రకృతికి దగ్గరగా మనం జీవించట్లేదు. ఆ కారణంగా మనం ఇప్పుడు మన ఈ ఆశ్రమ ధర్మం మన ఏమిటి అంటే, మనం సమాజం కొరకు మన కొరకు ఆలోచిస్తూ మన చిరంజీవులు ఏ విధంగా ఫ్యూచర్ లో ఉంటే బాగుంటుందనేది మనం కాస్త ఆలోచించి, ఈ రోజు కనపడే ప్రాస్పరిటీని బట్టి చెల్లవు. ఇప్పుడు అందరం అంటాం, అందరూ అన్నారు ఈ సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు అంతా కంప్యూటర్స్ అన్నారు. అసలు సివిల్ ఇంజనీర్స్ తక్కువైపోయారు, ఆ ఏదో మెకానికల్ ఇంజనీర్స్ తక్కువైపోయారు, కెమికల్ ఇంజనీర్స్ తక్కువ. ఇప్పుడు మళ్ళీ వాటిని స్కిల్ డెవలప్మెంట్ అని వీడు మళ్ళీ ఇంకో రకంగా నేర్చుకుంటారు. అసలు వాడు చిన్నతనంలో నేర్చుకుంటే వాడిలో ఉండే క్రియేటివిటీ వేరు. ఆ క్రియేటివిటీ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు తన జీవితం కోసం, తన జీవనం కోసం, తన ఉద్యోగంలో డబ్బుల కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆ పని మీద వాడికి క్రియేటివిటీ పోతుంది. ఇది మనం గ్రాడ్యువల్ గా దీన్ని పాడు చేస్తున్నాం, డిస్మాంటిల్ చేస్తున్నాం. అందువల్ల మనం 2 రకాలుగా, అటు సమాజానికి వీడు ఎలా ఉంటే బాగుపడతాడు, మన కుటుంబానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఈ 2 విషయాలు ఆలోచించి దానికి తగ్గట్టుగా సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అసలు మనమే సమిష్టిగా, మనమే మా తల్లిదండ్రుల పక్కన ఉండు, నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను, ఇదంతా సమాజంలో జరిగింది. అందరం ఒక దగ్గర ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు కావాల్సిన గృహస్థ నియమాలు ఏంటి అంటే, నెంబర్ 1, ముందు మన సెక్షన్, మన వ్యవస్థని మనం కాపాడు. దానికోసం ఏం చేయాలంటే అనుబంధాలు, బంధుత్వాలు, వీటికి ఉన్న విలువని పెంచాలి. మనం ఫ్రెండ్స్ తో ఎంత క్లోజ్ గా ఉంటాం, ఎంత ఇదిగా ఉంటామండి. ఫ్రెండ్ ఏదన్నా భరిస్తాం, రిలేటివ్ మేనమామ వచ్చి ఇంట్లో ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తాం. తన అన్నగారి అబ్బాయి మన ఇంటికి వస్తే వీడి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, చెల్లెల అబ్బాయి మన ఇంటికి వచ్చాడంటే వీడు ఎందుకు వచ్చాడు నా దగ్గర. మనం ఎంత దూరం అయిపోతున్నాం అంటే, ఫ్రెండ్స్ ఏమో దగ్గర, నిజానికి ఫ్రెండ్స్ వాళ్ళు అన్ని పంచుకోలేము వాళ్ళతో. మళ్ళీ ఫంక్షన్ చేస్తే వీళ్ళకి పోయి ఫార్మాలిటీ, తప్పకుండా పోయి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాల్సింది. వాళ్ళ మొహం మనం చూడకపోయినా, వాళ్ళు మన మొహం చూడకపోయినా ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలి, రావాలి. ఎక్కడిది అసలు బంధుత్వం అంటే ఏంటి? స్నేహితానికి పరాకాష్ఠ. సంఘ జీవనంలో, సహకారంలో బంధువులైతేనే దగ్గరగా అన్ని మొత్తం సమర్పణ భావంతో వాళ్ళు నిస్వార్థంగా మనకి సహాయం చేస్తారు అన్న విధానంతో వచ్చిన సిస్టమ్ ఇది. ఆ సిస్టాన్ని మనం మార్చేసాం. ఫ్రెండ్ దగ్గరికి పోయి ఎంత రాత్రైనా ఉంటాం, ఎంతసేపు అయినా వాడి కోసం పనిచేస్తాం, కానీ సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం వెళ్ళి చేయమంటే నాకు వీలు కాదు. ఈ రోజుల్లో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్న రిలేషన్స్ వ్యవహారం చూడండి, ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా వాళ్ళు చూసుకుంటారులే అంటే, వాళ్ళు ఎవరు చూసుకో, మనకు కూడా ఎవరు ఉండరు. మనం కూడా అప్పుడు ఎవరు, మళ్ళీ ఫ్రెండ్ అనే పిలుస్తాం, ఆ ఫ్రెండే వచ్చి కూర్చుంటాడు. ఎంత మార్పు వస్తుందో గమనించండి. దయచేసి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉండండి. మీరు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మం అంటే చాలా కన్వీనియంట్ గా ఉండడం కోసం పెట్టుకున్న ధర్మాలు. సమాజంలో సౌకర్యవంతంగా, భద్రంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం. ఆనందం ఎలా వస్తుంది? ఒక క్లోజ్ ఫ్రెండ్ తో మనం బిహేవ్ చేస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది.
అదే బంధువుతో అయితే ఎందుకు కలగట్లేదు? ఎందుకంటే మనం అది డెవలప్ చేయలేదు. నువ్వు నేను నీకెంత ఉంది నాకెంత ఉంది అనేది పెంచుకుంటూ వచ్చాం. ఇది 30-40 సంవత్సరాల నుంచి పెరిగింది. ఒక 30 ఏళ్ల కింద మన మన బంధువుల్లో ఎవరైనా కారు కొనుక్కుంటే, అప్పుడు కారు తక్కువండేది, కారు కొనుక్కుంటే అందరూ ఆనందపడేవారు. ఇవాళ ఏం జరుగుతుందండి? అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇవాళ నేను కారు కొనుక్కుంటే నా ఇంకో రిలేటివ్ ఏం చేస్తాడంటే, వీడు ఈ కారు కొన్నాడు, నేను ఇంకో కారు కొంటాను, వాడు ఇంకా ఎక్కువ అప్పు తీసుకుని కొంటాడు. ఈ పోటీతత్వం వచ్చింది. బంధుత్వం ఒక అడ్డు. ఆ బంధుత్వం దాని అర్థం ఏంటి? అది ఎలా ఉండాలి? అది బంధుత్వం అనేది సమాజ ధర్మం, అది గృహస్థాశ్రమ ధర్మం కదా. బంధువులని, మిత్రులను, అతిథులను, అభ్యాగతులు, ఇది కదా ఆర్డరు. ఆ బంధువులు ఎక్కడ పోయారు? బంధుత్వమే ఎక్కడ పోయిందో? ఇప్పుడు బంధువులంతా మనకి మన 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 స్టేజ్కి, మన స్టేటస్ కి చూయించుకోవడానికి మాత్రం మిగిలిపోయారు. చాలా నాకు బాధ కలుగుతుంది, కొంచెం ఇమోషనల్ అవుతుంది. సిస్టమ్ చాలా మారిపోయింది. ఈ మారిపోయిన దాన్ని కొంచెం అన్నా ఎక్కడన్నా ఆపుదాం మళ్ళీ. ఎందుకంటే బంధువుల దగ్గర ఒక ఒక ప్రత్యేకమైన భావన కలుగుతుంది. మంచిగా ఉంటే, నెగిటివ్ ఉంటే కాదు, మంచిగా ఉంటే. ఇది తెలుసు, మనకి అందరం అనుభవిస్తూ ఉంటాం. చిన్నప్పటి ఊళ్ళో కలిసి ఉన్న వాళ్ళు కలిస్తే ఆ భావన వేరు. ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా కానీ ఆ భావన వచ్చేసరికి అప్పుడు దాని బలం మనకి వేరు. ఎంత బలం వస్తుందండి సార్ మన బాడీలో, బాడీ అనాటమీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ పాత స్మృతులతో మనకి మన వాళ్ళు అన్న భావన వచ్చింది అంటే మనలో ఎంతో బలం వస్తుంది. ఆ బలాన్ని కాపాడడానికే మన వాళ్ళు బంధుత్వాలు, ఆ బంధుత్వపు మధురిమ, బంధుత్వం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు మనం మళ్ళీ రీడిస్కవర్ చేయాలి, మళ్ళీ పునర్దర్శించాలి, అందరికీ మళ్ళీ చెప్పాలి. దయచేసి ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు సాగుదాం. వచ్చే వారం మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మాలు కంటిన్యూ చేద్దాం. ఇంకా కొంచెం లోతుగా, ముఖ్యంగా మన కలియుగానికి సంబంధించిన ఈయన పరాశర స్మృతిలో ఏముందో ప్రత్యేకంగా తీసుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడితో ఇది ముగించి మీ అందరి ప్రతిస్పందన కొరకు నేను సమయాన్ని ఇస్తున్నాను. ధన్యవాదాలు. స్వస్తి. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే తెలుపగలరు. మొదట్లో మీరు పురుష సూక్తం గురించి చెప్తున్నప్పుడు పురుషునిలోని, అంటే పురుషునిలో ఉన్నటువంటి 4 వర్ణాలు బహుశా అలా కూడా అన్వయించుకోవాలేమో, ఒక వ్యక్తిలోని ఉన్నటువంటి 4 వర్ణాలు అనే విషయం మంచి ఆలోచించాల్సిన ఒక దృష్టికోణం. అది ఖచ్చితంగా అది ప్రతి వ్యక్తిలోని ఏదో ఒక స్థితిలోని, మనందరం కూడా ఒకానొక సమయంలో శూద్రులమో, ఒకానొక సమయంలోని క్షత్రియులమో, అటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపయోగకరమైన దృష్టికోణం. ధన్యవాదాలండి. అయితే ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి ముందరకు రావచ్చు. దయచేసి అడగండి, మీ ప్రశ్నలే బలం. నమస్కారం అండి. కానీ మీరు చెప్పిన దాని గురించి 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన, నా పేరు వైఎస్ఆర్ మూర్తి అండి. సార్, మీరు చెప్పిన దాంట్లో ఇవాళ చెప్పిన వర్ణాది మీరు మన జ్యోతిష్యం బేసిక్స్ క్లాస్ లో కూడా చెప్పారు. వాస్తవంగా అది మన మనిషిలో, ఒకే మనిషిలో ఉండే 4 గుణాలు. వాస్తవంగా ఏంటంటే, ఒక స్టేజ్లో వాడు మంచితనంగా ఉండి వాడు చదువుకుని నలుగురికి ఉపయోగపడేలా ఉన్నప్పుడు బ్రాహ్మణ తత్వం అని, అదే వాడు మిగతా వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఉండేప్పుడు క్షత్రియ తత్వం అని, నలుగురు ఉపయోగపడేటప్పుడు నలుగురికి షేర్ చేసేటప్పుడు వైశ్య ధర్మం అని, దాన్ని ఎదరవాడికి తాను కూడా కలిసి ఎదరవాడి లాభాన్ని ఆశించకుండా, ఎదరవాడి ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టాన్ని షేర్ చేయడానికి కోసం ఉండేది శూద్ర ధర్మం అని అనేది వాస్తవం అనేది మేము అప్పుడు చెప్పింది గ్రహించామని ఈ రోజు కూడా దాన్ని మరొకసారి మననం చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇందాక మీరు పిల్లల విద్య విషయంలో కూడా యాక్చువల్గా ధైర్యంగా చెప్పగలిగారు ఒక మాట. ఏంటంటే, అది నిజం చెప్పాలంటే ఇవాళ జరుగుతున్న విద్యా విధానం కానీ, తల్లిదండ్రుల పాత్ర కానీ విలువలతో కూడి విచక్షణతో కూడిన విద్యను నేర్పట్లేదన్న. పిల్లలకి నేర్పుతున్న విద్య అంతా కూడా ఇవాళ
రూపాయి ఎలా సంపాదించాలి అని చెబుతున్నారు కానీ అది ఏ మార్గంలో సంపాదించాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయం తెలియపోవటం వలని ఈ రోజున వాడు పెద్దవాడైనా కూడా వివాహం చేసుకున్నా కూడా సక్రమంగా కాపురాలు నిలబడుకోవడానికి కారణం అదేనండి. ప్రతి వాడు స్వార్థంతో కూడిన కాపురమే చేస్తున్నాడండి. మ్యారేజ్లో కూడా నీ వాటా ఎంత, నా వాటా ఎంత, బెడ్రూముల్లో మాట్లాడుకున్నా నీ చదువు ఎంత, నా చదువు ఎంత, ఇదే జరుగుతోందండి. ఈ వ్యవస్థకి మూలం ఎక్కడ అంటే అసలు జరుగుతున్నది స్టార్టింగ్ పాయింట్ లో మీరు ఇందాక చెప్పారు చూసారా, అక్కడ జరుగుతుంది తప్పు. ఆ తప్పుని పెద్దలందరూ ఒప్పుకోవాలండి. ఈ రోజున ఒప్పుకుని దాన్ని మీరు చెప్పారు ఇందాక బలరాముడు నాగలతో ఒక డైవర్షన్ ఇచ్చాడండి. ఆ డైవర్షన్ ఇచ్చే చోట అందరం తలో చేయి వేయాలండి. అందులో మేము కూడా భాగస్వామ్యం కావాలండి. వాస్తవంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వన్ వేలో మనం షార్ట్ కట్ లో వెళ్ళిపోవడం కోసం ఆపోజిట్ లో పిల్లాడిని ఎక్కించుకుని నెగిటివ్ రూట్ లో వస్తున్నాం. మన పిల్లవాడికి ఏం నేర్పుతున్నామండి? మనం తప్పు వెళ్తున్నాం. తండ్రి చేస్తున్నదే పిల్లాడు చూస్తున్నాడండి. పిల్లాడు చూసి నేర్చుకుంటున్నది ఏంటంటే మనం కుడిపక్క ఎడం పక్క వెళ్ళవలసిన కుడిపక్క అడ్డ రూట్ లో వెళ్తున్నది పిల్లాడికి నేర్పుతున్నాం. అది అయ్యో ఒక 2 నిమిషాలు అయితే మనం కరెక్ట్ గా వెళ్తామన్న సెన్స్ ఉపయోగించట్లేదు. అక్కడ స్వార్థం, ప్రతి వాడికి స్వార్థంతో కూడిందేనండి. వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నామన్నా కూడా పిల్లలు ఆశ్రమాల్లో వేస్తున్నారంటే వీళ్ళు పిల్లల్ని పెంచుతుంది స్వార్థంతో పెంచుతున్నారండి. నాకు రేపు వీడు ఉపయోగపడదా, వీడికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎంత రేపు ఈల్డ్ వస్తుంది, ఇదే జరుగుతుందండి. వాస్తవంగా కూడా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం అది. పెళ్లికి చేసేటప్పుడు కూడా పిల్లలకి ఇది వరకు ఇప్పుడు మనకి ఆడపిల్లని అత్తవారికి పంపేటప్పుడు కనుమ మహర్షి చెప్పిన సూత్రాలు ఉన్నాయండి, ఒక 7 8. అవి ఏ తల్లిదండ్రి చెప్పట్లేదండి పిల్లలకి. స్వార్థంగా ఏదో మనం చెప్పామా దాని వల్ల అది నేర్చుకుంటుందో వెళ్ళిపోతుంది అంత ఆలోచిస్తున్నారు. కానీ పిల్లల యొక్క కష్ట సుఖాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ తెలుసుకోవటం కానీ, అలాగే వాళ్ళ యొక్క ఏం జరుగుతుంది అత్తమామల ఇంటి దగ్గర చేస్తున్న విధానాన్ని కానీ, దీన్ని ఎక్కడైనా మనం సరిదిద్దాలా అనేది కానీ ఎక్కడా రావట్లేదు సార్. ప్రతి వాడు ఆశ్రమ ధర్మంలో ఫెయిల్ అవుతున్నారు. ఇవన్నీ ఆశ్రమ ధర్మాల్లో భాగాలేనండి. వాస్తవంగా అంటే నాకు తెలుసున్నది నేను అంటున్నాను, ఎవరైనా ఉంటే అంజలి భావించకండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సందర్భం వచ్చింది కనుక నాకు తోచిన ఒక మాట చెప్పడం కోసం ధైర్యం చేశానండి, అంతమించి ఏమి లేదు. కనుక ప్రతి తల్లిదండ్రులు, అందులో నేను కూడా ఒక్కనండి, మనం చేసేటప్పుడు ఎదరవాళ్ళ నుంచి చెబుతున్నప్పుడు మనం వినాలండి. ఇది అట్లీస్ట్ చెప్పిన పాయింట్ని మనం ఎంతవరకు సమంజసంగా ఇంప్లిమెంట్ చేయగలం. అంటే వాళ్ళ సంఘంలో మనం వెళ్తే ఇది మనం చేయలేకపోతున్నాం. వాస్తవం ప్రతిదీ కూడా. అయితే మనం చేసే తప్పులో 100% తప్పు చేయకుండా 40%, 30%, 20% చేస్తే కొంతవరకు మనం మన వాడిని చేతితో పట్టుకు పక్కకు తీసుకెళ్ళగతం అవుతుందండి. ఈ విధంగా మనం ప్రతి తల్లిదండ్రి తన బాధ్యతని తన పిల్లలకి విలువలతో కూడి విచక్షణతో కూడిన విద్యను నేర్పాలండి. పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలండి. పిల్లలకి చెప్పాలండి ఇది తప్పు ఒప్పు అని. వాడికి నేర్పాల్సింది చదువులో ABCDలు నెంబర్లు కాదండి. వాడికి నేర్పవలసింది ఈ ఒక వస్తువు పని ముట్టుకుంటున్నప్పుడు దీని వచ్చే లాభం, దీని నష్టం, ఇది రైటు, ఇది తప్పు అని వాడికి విచక్షణ ఎప్పుడైతే వచ్చిందో వాడిని ఎక్కడ విదేశాల్లో వదిలినా, నువ్వు ఇంకో ఉద్యోగంలో ఇంకో స్టేట్ లో వదిలినా వాడిని తప్పు చేయడు. జీవితంలో విచక్షణ కావాలి, విజ్ఞానం ఉండాలి. ఈ రెండుతో కూడిన విలువలతో కూడిన విద్య వాడి జీవితానికి ఉపయోగపడుతుంది, మనుషులకి సంఘానికి ఉపయోగపడతాడు. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం సార్. ఇది నాకు అన్యదా భావించకండి, నాకు తెలుసున్నది మీతో పాటు షేర్ చేశాను. చాలా బాగా చెప్తారు. మీరు అంటుంటే ఒక మాట గుర్తొచ్చింది సార్. ఇప్పుడు మనము ఈ రాంగ్ రూట్ లో పోవడం అనేది నేను గమనిస్తున్నా. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకి వస్తే అక్కడేమో రూల్స్ బ్రేక్ చేయరు, ఇక్కడ ఇండియాకి వస్తే మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారు. ఐ సర్ప్రైజ్. నార్మల్ డ్రైవింగ్ రూల్స్ ని అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ మంది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడి నుంచి నీళ్లు తాగితే ఏమైనా అవుతుందా అర్థం కావట్లేదు. అక్కడేమో హాయిగా కరెక్ట్ గా వెళ్తారు, అన్ని ఎంత స్పీడు ఇవన్నీ వెళ్తారు. ఇక్కడికి వచ్చాక మాత్రం ఎలా బ్రేక్ చేస్తామని ఆలోచిస్తారు. అసలు ఈ బ్రేక్ చేయడం అనేది ఆ స్వాతంత్ర్య పోరాటం కోసం వచ్చినప్పటి నుంచి ఇది పెరిగిపోయింది అనిపిస్తుంది. చట్టము సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవటం చట్టం కాదు, మనం ప్రభుత్వాన్ని ఎదిరించడం అనేది ముఖ్యమైపోయింది. ఇప్పుడు మనం ఎదిరిస్తున్నాం. అట్లా ఇది మన కన్ను మనమే చాలా చక్కగా చెప్పారండి మూర్తి గారు. అనేక ముఖ్యమైన విషయాలు మీరు సారాంశంగా మీరు ప్రకటించారు కూడాను. హిందూ మిత్ర తరఫున నేను ఇప్పుడు ఒక వీడియో షేర్ చేశాను. నేను ఇక్కడ విశాఖపట్నంలో ఒక పెద్ద జంక్షన్ స్కూల్ పక్కనే ఉంటుంది. అక్కడ ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లల్ని వేసుకుని రాంగ్ రూట్ లో రోజు దింపుతూ ఉంటారు. నేను అదే ప్రశ్నని అడిగాను ఒక తల్లిదండ్రులు నాపి. మీరు 2 తప్పులు చేస్తున్నారు. ఒకటి వాళ్ళకి ప్రమాదం, రెండోది వాళ్ళకి రోజు మీరు
2 నిమిషాలు. అధర్మాన్ని నేర్పిస్తున్నారు. సో కొంతమంది పక్కన పడేస్తారు. ఆ రోజు నా అదృష్టం బాగుండి ఆ తండ్రి వెనక్కి తిరిగి రైట్ రూట్ లో వెళ్ళాడు. మొదలు పెట్టాలి సార్, ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి, నడవదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు కానీ? నమస్తే సార్, నేను లాస్ట్ టైం, నా పేరు శాస్త్రి అండి, భారనాథ్ శాస్త్రి. శాస్త్రి గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. లాస్ట్ వీక్ నేనే ఈ పురుషుక్తంలో ఉన్న విషయం గురించి అడిగాను. గురుగారు వేళ దాని మీద చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ అండర్స్టూడ్ సార్. మనుస్మృతిలో ఏమున్నాయి కూడా నాకు ఐడియా లేదు. వేళ చెప్తే అసలు బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, క్షత్రియులు అంటే ఏమిటి, వైశ్యులు అంటే ఏంటి, శూద్రులు అంటే ఎంతవరకు ఒక వర్ణాలు అంటే ఒక కాస్ట్లను లేదా కమ్యూనిటీస్ అనో అదే దృష్టిలో మనకి చిన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది, వినడం జరిగింది, ఫాలో చేయడం జరిగింది. సో వాట్ వీ థింక్, వాట్ వీ డూ, వాట్ వీ కమ్యూనికేట్, దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ రోజు మనకు అర్థమైంది వేరే ఉంది కాబట్టి కొంచెం అన్లర్నింగ్ చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు కొత్త లెర్న్ చేసేటప్పుడు అన్లర్నింగ్ చేస్తే కానీ దీన్ని అందులో డైరెక్ట్ ఫిట్ చేయలేము. చాలా కష్టమైన విషయం అది. సో దాన్ని ఎలాగా అన్నది కొంచెం కొంచెం అటు ఇటు ఊగుతుంది, బట్ హెవీగా ఉంది సార్. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ గురువు గారికి, మళ్ళీ కృతజ్ఞతలు చెప్దామని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గారు. ఇక్కడ వైలేషన్ ఆఫ్ ది రూల్ అనే విషయంలో ఒక చిన్న అంశం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ప్రతి ఒక్కరం ఏమంటున్నాం అంటే, మీరు చెప్పినట్టు అమెరికాలో రూల్ పాలిచ్చి ఇండియాకి వచ్చేటప్పటికంటే తన్ను ఒకరు గమనిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా అవుతోంది. ముఖ్యంగా రోడ్డు విషయమే కాకుండా మొబైల్ వాడడంలో ముఖ్యంగా మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొబైల్ ఆఫ్ చేసుకుంటున్నాము, ఇంకొకరి దగ్గరికి పోయినప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాము. కానీ ఒక పూజలో కూర్చున్నప్పుడు, భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గర ఆ భగవంతుడు లేడు, అతను గమనిస్తున్నాడనే జ్ఞానం లేక వెంటనే మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో మాట్లాడి మళ్ళీ పూజ స్టార్ట్ చేసి మళ్ళీ ఇది చేయడం అనేది చాలా మందిలో గమనిస్తున్నాం. ఇది ఒక విరుద్ధమైనటువంటి భావన ఈ రోజు ప్రబలిపోతుంది. అంటే అందరికీ తెలిసి ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు కనీసం ఎవరు చేశారో తెలియదు, కానీ ఈ పొద్దు మొబైల్ ఫోన్ లో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఏమి అన్ని తెలుసు. కానీ చాలా మంది మన పురోహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కార్యక్రమం మధ్యలో ఫోన్ ఒక 10 నిమిషాల్లో ఆపి మాట్లాడచ్చు, ఈవెన్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఆపి మాట్లాడచ్చు. ఇదంతా కూడా నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తున్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ గానే మనం భావించవచ్చు అని నా భావన. అంటే మన దేవుడి కంటే మన ఎదురుగున్న ఆఫీసర్ పెద్దోడు అనే భావన. ఒక్కొక్కటిగా ఆశ్రమ ధర్మాలు అన్ని మీరు చెప్తున్నారు, సంతోషం. చాలా కరెక్ట్ సార్, చాలా కరెక్ట్. ఇవి చాలా చిన్న విషయాలు కానీ చాలా పెద్ద మహత్యం ఉన్నది. అది పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటున్నారు మనం చేసే పని. కనీసం మనకు ఒక 15 నిమిషాలు ఆపితే మళ్ళీ అక్కడ కాల్స్ అన్ని పడి ఉంటాయి, దాన్ని చూసుకోవచ్చు, మళ్ళీ మాట్లాడచ్చు అని తెలిసినప్పటికీ కూడా చేసే. సంతోషం అండి. అయితే సోమనాథ శాస్త్రి గారు, ఒక చిన్న ప్రశ్న స్ట్రక్చర్ కి సంబంధించి. మనము సెషన్ కి నెక్స్ట్ వచ్చే సెషన్ ఈ గృహస్థ లేకపోతే వానప్రస్థ అనే పేరు పెడితే అందరూకి ఉపయోగపడుతుందేమో అని నా ఆలోచన. సెషన్ నెంబర్ బదులు ఇది అంటే మీరు వచ్చే వారం గృహస్థ చెప్తారా? వచ్చే వారం కూడా గృహస్థ చాలా డీటెయిల్ గా వెళ్లాల్సింది. అవునండి, అదే ముఖ్యమైనది కాబట్టి వచ్చే వారం గృహస్థాశ్రమం. అలాగే, సరే. ఈ రోజు కూడా కవర్ చేశాను, కాకపోతే బిగినింగ్ ఎర్లీ గృహస్థాశ్రమ స్టేజ్. అలాగే, తప్పకుండా. అయితే ఇంకెవరికైనా మిగిలిన ప్రశ్న ఏమైనా ఉంటే చూడండి, లేదంటే మనం ఇంకా ముగిద్దాం. వాళ్ళ శ్రీప్రద గారు వచ్చారా? లేరనుకుంటా, రానట్టుంది. వింటారులేండి అందరూ, తర్వాత యూట్యూబ్ వింటారు. సరే, అయితే ముగిద్దామండి శాస్త్రి గారు. ముగిద్దాం సార్. మరి స్వస్తిమంత్రం చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి అందరికీ ధన్యవాదాలు. వచ్చే శనివారం కలుద్దామండి. నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం.